హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, ఏంటంటే డైలీ మనం 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఒక ప్రోగ్రామ్‌ని, ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడుతూ వచ్చింది. సో, మన ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సో, కాబట్టి ప్రతిరోజు ఈ సాయంకాలపు వేళ ఎంత హాయిగా మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాము ప్రతిరోజు కూడా. సో, అలాంటి సజ్జన సాంగత్యం మనం ఈ రోజు కూడా చేసుకుందామండి. ప్రభుజీ గారి ఆధ్వర్యంలో. సో, వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు. అండ్ సార్‌కి వెల్కమ్ చేసేద్దాం. సార్ వెల్కమ్ సార్. మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు వెల్కమ్. థ్యాంక్ యూ. ఆహ్, సో, ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్‌తో అంటే పత్రి గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది అలా టైప్ కాకుండా, పత్రి గారి దగ్గర చూసి మనం ఏం నేర్చుకున్నాం? మన జీవితంలో దాన్ని నేర్చుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేసి, ఆచరించి మార్పు తెచ్చుకుంటాం సార్. అది ఒక్క 2 విషయాలైనా చాలు. చాలా చాలా మాకు సపోర్ట్‌నిస్తుంది. సో, అందుకని ఆ విషయాలు షేర్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యెస్ సార్. ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. జూమ్‌లో జూమ్ క్లాస్‌లో ఉన్న వారందరికీ నా నమస్కారాలు. నేను ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి 1964లో వచ్చాను. 1964 చిన్నతనంలో ప్రహ్లాద్ బాబా అని వారి ఆశ్రమంలో నేను ఆధ్యాత్మికత నేర్చుకున్నాను. ఆయన కూడా ఎన్‌లైటెండ్ ఒక మాస్టర్, ఒక మహాత్ముడు. ఆహారం లేదు, 60 సంవత్సరాలు ఆహారం లేకుండా జీవించి ఉన్న మహాయోగి. వారి దగ్గర శిక్షణ పొంది నేను 72 నుంచి మెడిటేషన్ మొదలుపెట్టాను. తర్వాత చాలా మంది మహనీయుల్ని కలిశాను. ఆ భాగంలోనే మా బ్రదర్ రాయ్ జగపతిరాజు అని ప్రకృతి వ్యాలీ, అతని ద్వారా హ్మ్. పత్రిజీని 2009లో కలిశాను. కలిసిన మొట్టమొదటి రోజే నన్ను కావలించుకొని మనంతా ఈ ఉద్యమంలో నడవాలని అన్నారు. అప్పుడు మా గురువుగారు నిర్యాణం అయ్యారు. ఆ తర్వాత తులసి దళం పుస్తకం ఇచ్చారు, ఇది చదవయ్యా అని. అది చదివాను. అది ప్రాక్టీస్ పెట్టాను కొంత. నాకు కూడా సమాధి స్థితి, ఈ అనుభవాలన్నీ ఎప్పుడో కలిగినాయి. పత్రిజీ గారిని నేను కలిసిన తర్వాత చాలా ఆధ్యాత్మిక విషయాలు పర్సనల్ గానే మాట్లాడాను. అయినా నేను కూర్చొని మాట్లాడినప్పుడు వారు అన్నారు, నువ్వు చక్కటి స్థితిలో ఉన్నావు, నువ్వు ధ్యానం క్లాసులు చెప్పు అన్నారు. అప్పటి వరకు నేను ఎప్పుడు క్లాసులు చెప్పలేదు. పత్రిజీ గారితోనే నాకు మొదలైంది క్లాసులు చెప్పడం ఆధ్యాత్మికత. వారిని నేను చాలా ప్రశ్నలు వేశాను. అసలు ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి? ఇచ్చట ఆధ్యాత్మిక విషయాలు మహాత్ములతోనే మాట్లాడినప్పుడే దాన్ని క్లారిఫికేషన్ అవుతుంది. వారి దగ్గర వచ్చిన క్లారిఫికేషన్ మీకు చెప్తున్నాను. అలాగే నేను ఇది అంత ముందు కూడా మహనీయులు కలిసినప్పుడు వారు చెప్పింది, వీరు చెప్పింది, ఎవరు చెప్పినా ఒకటే ఉంది. ఏది అడ్డు అంటే మా ఫీలింగ్స్. ఏది అడ్డు అంటే మన మానసిక క్షేత్రమే మనకు అడ్డు. మనం అందరం కూడా, పత్రిజీ కూడా అన్నారు, అందరూ భగవంతుల్లో మై డియర్ గాడ్స్ అనేవారు. స్వామి మీరు మై డియర్ గాడ్స్ అంటున్నారు, నేను భగవంతుని కాదు అనుకునే స్థితిలో ఉంటున్నాం కదా, ఏం చేత అని అడిగాను నేను పత్రిజీని. అడిగితే నువ్వు మానసిక స్వరూపాన్ని నువ్వు తయారు చేసుకున్నావు, అది నేను అనుకుంటున్నావు, అది నువ్వు కాదు, అది తీసేస్తే నువ్వే భగవంతుడు, అది ఉంటే కనుక నువ్వు ఆ ప్రభుజీ అనే ఒక మాంసం ముద్దవైపోతావు, మంత్రపిండాను అవ్వు అని వారి సమాధానం. ఇలాగ ఆధ్యాత్మిక చర్చలు పత్రిజీ గారితో చాలా చేశాను నేను. అయితే ఆయన్ని కలవడం చాలా తక్కువ. నేను ఆ ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పుడు, వైజాగ్ వచ్చినప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు కలవడం. వారి ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే నాకు నిర్గుణ సమాధి వచ్చింది, నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి ఎలా వచ్చింది అంటే, ఏం చేతంటే మాస్టర్ ఎవరో అన్నారు, పత్రిజీ గారి ద్వారా మీకేం తెలిసింది అని. వారి దగ్గర నేర్చుకున్నది కూడా చెప్పాలి కదా. అంతకుముందు నేను 41 రోజులు ఆహారం నీరు వాయువు లేకుండా కూర్చున్నా. ఆహారం నీరు వాయువు లేకుండా 41 డేస్ ధ్యానం చేశాను పత్రిజీ గారిని కలవక ముందు. కలిసిన తర్వాత ఒకరోజు షాక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళాను. షాక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే తిట్టడం మొదలు పెట్టారు, ఏదో చెయ్యా నువ్వు అని. వెళ్ళొస్తా అన్నాను, మంచిది నాయన అన్నారు. షాక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే ఏదో చెయ్యా నువ్వు అని తిట్టడం మొదలు పెట్టారు. నేను ప్రకృతి వ్యాలీ నుంచి బొడ్డవరం వరకు బాధపడ్డాను, ఏంటి ఇలాగన్నారు.
ఎవరు బాధపడుతున్నారని ఒక ప్రశ్న వేసుకుంటే నా మానసిక క్షేత్రం, నా మానసిక స్వరూపం అదే భేదాన్ని సృష్టిస్తుంది. అదే ఇది కదా దీన్ని తీయాలి అని చెప్పి ఇంటికి వచ్చి 6 రోజులు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నాకు ఆ మానసిక స్వరూపం పనిచేయడం మానేసి అందులో శాంతి వచ్చి, మనస్సు నిల్లైతే శాంతి వస్తుంది. ఆ శాంతినే సంపాదించాలి. లేదంటే ఇక్కడ మాస్టర్ చాలా మంది ఉన్నారు, అనుభవజ్ఞులు కూడా ఉంటూ ఉండొచ్చు. అనుభవజ్ఞులకైతే అర్థం అవుతుంది, అనుభవం కాని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇన్నర్ వేరు, బయట మానసిక పరిస్థితులు, ఈ ఫీలింగ్స్ వేరు. ఫీలింగ్ స్టేట్ కాదు ఆధ్యాత్మిక. దాన్ని దాటిన తర్వాత ఏకత్వం వస్తుంది. ఆ ఫీలింగ్స్ లో ఉన్నప్పుడు ద్వంద్వత్వం వస్తుంది, నా పర అన్న భేదం వస్తుంది. ఆ స్థితిని సంపాదించాలి, స్థితి అంటారు. అది ఆ నిర్వికల్ప సమాధి అంటే మనస్సు లయం అవడం. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు ఆగిపోతుంది, హాయిగా ఉంటున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాం మనం? నేను గొప్ప ధ్యానినేను, లేకపోతే గొప్ప జ్ఞానినేను, లేకపోతే ధనవంతుడినేను, లేకపోతే పెద్ద ఉద్యోగినేను, ఇలా యేసు తిరుగుతున్నాం. ఇది ఫలానా అని ఒక అడ్రస్ ఎవరు పెడుతున్నారు? మనమే పెడుతున్నాం, మనమే బంధించబడుతున్నాం. ఎవరైనా తయారు చేశారా మన లోపల? లోపల ఖాళీగానే ఉంది. బయటే బయటి విషయాలను తీసుకొచ్చి మన లోపల ఒక స్వరూపాన్ని తయారు చేస్తాం. ఏ స్వరూపాన్ని? నేను ఒక జ్ఞాని, నేను మెడిటేటర్ని, నేను గొప్ప ప్రవక్తని, లేకపోతే నేను పనికిమాలినోడిని, నాకేమీ తెలియదు. ఇలాగ మనమే తయారు చేసుకుంటున్నాం ఒక స్వరూపాన్ని, మానసిక స్వరూపాన్ని. అది పోతే కానీ దివ్య జ్ఞానం అనుభవంలోకి రాదు, ఆ జ్ఞానం రాదు. ఇది నేను పత్రిజీ గారి ద్వారా నేను తెలుసుకున్నది. తర్వాత నేను ఆ ధ్యానం చేసి వెళ్ళిన వెంటనే కావలించుకున్నారు, నాయన తరించావు అన్నారు. ఏదో మిరపకాయ బజ్జీలు అయ్యి పెట్టారు, చాలా సంతోషం. ఎక్కువ నేను ఆయనతో ఆధ్యాత్మికంగా వినడమే. విన్నది తక్కువైనా కానీ చేయడం ఎక్కువ ఉంది కదా. సాధన ఎక్కువ చేయాలి. అనుభవం రావాలంటే సాధన ఎక్కువ. మాటలు ఎక్కువైతే అనుభవం రాదు, బుర్రకే తెలుస్తుంది, లోపల హృదయంలో ఉండదు కదా. హృదయంలో శాంతి ఎవరికైతే ఏర్పడిందో వాళ్ళకే శక్తి ఉంటుంది. మనకి ఎప్పుడు శాంతి ఉంటుంది, ఆ ఆలోచన అశాంతిని సృష్టిస్తుంది కానీ శాంతిని సృష్టించదు. ఎన్ని పనులు చేసినా శాంతిని కోల్పోకుండా ఉండడమే సహజ స్థితి. అదే చెప్పారు పత్రిజీ. నాకు స్థితుల గురించే చెప్పారు, బయట ప్రపంచంలో మంచి చెట్ల గురించి వీటి గురించి నేను అడగలేదు, నాకు వారు చెప్పలేదు. నేను అడిగింది ఏంటంటే నాకు కావాల్సింది తపస్సు. తపస్సులో అది వస్తే ఏమవుతుంది, ఎలా బంధ విముక్తులం అవుతాం? ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే మనం పలానాను అనుకున్నంతసేపు ముక్తి లేదు, మనమే బంధించుకున్నాం. నేను జ్ఞాని అని బిరిగిస్తున్న అందులో మనం బందీ అయ్యాం. అదే జీవాత్మ. ఈ మానసిక స్వరూపం, ఆత్మ యొక్క శక్తిని మనం మెలుకు వచ్చిన తర్వాత ఈ మానసిక స్వరూపం మీద పనిచేస్తాం. బాగా అర్థం చేసుకోండి, విజ్ఞులు ఉన్నారు ఇక్కడ, పెద్దలంతా ఉన్నట్టున్నారు. ఏ మానసిక స్వరూపం దేని మీద మనం మన సృహ వచ్చిన తర్వాతే, సృహను ఆధారం చేసుకొని ఈ మానసిక స్వరూపం ఒకటి తయారైంది. అంచేత మీరు దేవుడు అంటే నమ్మకంట చేసేది ఎవరు? ఆ మానసిక స్వరూపమే. నేను పలానా లాయర్నో, డాక్టర్నో, లేకపోతే పలానా వాడు శిష్యునో, లేకపోతే నేను గొప్ప ధ్యానినో, లేకపోతే గొప్ప జ్ఞానినో, లేకపోతే నేను 100 పుస్తకాలు చదివాను, నాకు అందులో ఈ విషయాలు తెలుసు, ఇవి చెప్తారు. కానీ నేను దైవాన్ని, నేను నిస్సంగిని, నేను నిర్గుణి, నాకు గుణం లేదు, నాకు అహంకారం లేదు, నాకు మనస్సు లేదు, ఇవన్నిటిని దాటి వచ్చానని చెప్పేవాడు ఎవరో ఎక్కడో 100కి 1,00,00,000 ఒకళ్ళు కనపడుతున్నారు నాకైతే. 1,00,00,000 మందిని చూస్తే ఒకడు కనపడతాడు ఎక్కడో. అటువంటి స్థితిలో ఉన్న మహనీయులు. అది సంపాదించాలి మనం అందరం. ఇప్పుడు ఎందుకంటే నేను 50-60 సంవత్సరాలు తపస్సు చేసినోడ్నే, ఖాళీగా కూర్చోలేదు. రోజు 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు 6 సంవత్సరాలు అభ్యాసం చేశాను. ఒంటిపూట ఆహారం 6 సంవత్సరాలు చేశాను. ఇవన్నీ ఎందుకంటే మనోక్షేత్రం క్షీణించడానికి, మానసిక స్థితి తగ్గాలి. మనసు ద్వారా తెలుసుకుంటాం, తెలుసుకున్నది ఆచరించి మనసుని యొక్క స్వరూపం నుంచి బయటికి రావాలి. ఈ మానసిక స్వరూపం నేను అంటే ఇప్పుడు జూమ్లో ఉన్న వాళ్ళందరూ నాకు వేరే? ఉన్నది ఒకటే పదార్థం కదా. వేదాంతంగా మాట్లాడుకుంటూ ఉన్నది దైవం. అందరి యందు దైవం ఉంది.
ఆ దైవం ఎవరు? ఆ దివ్యత్వం ఏది? ఇది నా ప్రశ్న. ఏది ఆ దివ్యత్వం? మన ఉనికే దివ్యత్వం. మన ఫీలింగ్స్ అన్నాయి భిన్నంగా ఉన్నాయి కాబట్టి అది దివ్యత్వం కాదు, అది అజ్ఞానం చేత ఏర్పడదు. ఆ ఫీలింగ్ అన్నది అజ్ఞానం నాకు తెలుసున్నంత వరకు. అంటే నా అనుభవం చెప్పమన్నారు క్లాసులో, అంచేత నా అనుభవం చెప్పగలను, వేరే వాళ్ళు చెప్పలేము కదా. పత్రిజీ అంటే, పత్రిజీ అర్థం అవడం అంటే అది జరిగే పని కాదు. కొన్ని జన్మలు తపస్సు చేస్తే ఏమన్నా కొద్దిగా తెలుస్తుంది, సముద్రంలోకి ఎసరేయడం. పత్రిజీ అర్థం అవుతారు, పత్రిజీతో మన సాంగత్యం చేయడం వల్ల మనకు తెలిసిపోయిందంటే అతి మూర్ఖత్వం నా విషయంలో అయితే. పత్రిజీ అర్థం అవుతుంది, అది అనంతమైన శక్తి. ఎంత శక్తి అంటే, ఇప్పుడు మనం ధ్యానం నేర్పితే 10 మంది కూర్చోరు, మన క్లాస్ చెప్తే ఒక 50 మంది కూర్చొని వినరు శ్రద్ధగా. కానీ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చెప్పారు అంటే అందులో ఎంత ఎనర్జీ ఉంది. పిన్ డ్రాప్ సైలెన్స్ దీన్ని, ఆ ఎనర్జీని సంపాదించాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయం వ్యక్తిత్వం ఖాళీ అయి శాంతితో నిండినప్పుడే వస్తుంది ఆ ఎనర్జీ. పత్రిజీని ఒక విషయం అడిగాను, అయ్యా ఈ మహనీయులకి మామూలు వాళ్ళకి తేడా ఏంటండి అని. మొత్తం నిద్దట్లో ఎనర్జీ ఎలా వస్తుంది మహనీయులకి అని అడిగారు. మొత్తం నిద్దట్లో ఉండగా మనసు ఆగితే, మనసు ఆగిపోద్ది కదా అప్పుడట ఒక ట్యాప్ ఓపెన్ చేస్తే లైట్ గా డ్రాప్ పడినట్టు వస్తుంది దివ్యశక్తి. ఇంకా ధ్యానంలో ఎలా వస్తుంది అంటే ట్యాప్ ఫుల్గా ఓపెన్ చేసినట్టు వస్తుంది. ఏంటంటే నువ్వు ఎరుకులో ఉండగా నీ మనసు నీకు ఆగి ఉంటే పూర్తిగా ఓపెన్ చేసినట్టు. ఇది పత్రిజీ చెప్పింది, వారి దగ్గర నేర్చుకున్నదే. మూడోది, వ్యక్తిత్వం ఖాళీ అయిపోయి శాంతితో నిండితే జలపాతం కింద కూర్చున్నట్టు ఉంటుంది. అంచేతే పత్రిజీని గమనిస్తే గానీ, నిశ్చిద్దంగా లోతుగా అబ్జర్వ్ చేస్తే గానీ ఆయనకి వ్యక్తిత్వం లేదు, దివ్యత్వం ఉంది ఆయన దగ్గర. మనకు వ్యక్తిత్వాలు ఉన్నాయి కానీ పత్రిజీ దగ్గర వ్యక్తిత్వం లేదు నాకు తెలుసున్నంత వరకు. అదో దివ్య ప్రభావం. దాని అంతు సముద్రం లోతు ఎలా తెలియదో పత్రిజీ గురించి తెలియడం అన్నది నాకైతే తెలియదు. మరి ఈ జూమ్ లో కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా తెలిస్తే తెలుసుండదు. అది అర్థం కాదు. ఎంచేతంటే TV9 ఎన్నో ఎంతో చేశాడు, ఆయన మౌనం వహించారు కానీ ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. మనం అవతల ఏదైనా మాట్లాడితే వెంటనే రియాక్షన్ వచ్చేస్తా, అహంకారం చేత ఏదో మాట అనాలి, నువ్వు ఎలాగుండు డిక్టేట్ చేస్తూ ఉంటాం. అది తగ్గించాలి బాగా. నిజంటే నా అభ్యాసకులందరికీ చెప్తాను, నాకు 70 సంవత్సరాలు, అది బాగా తగ్గాలి. నువ్వు ఎలా నడు, నువ్వు ఎలా మాట్లాడు, నువ్వు ఎలా తిను, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడవాలి. పత్రిజీ అదే బోధించారు. వాస్తవ స్థితిలో ఉండమన్నారు. వాస్తవంలో ఏంటి స్థితి? స్పృహ కలిగి ఉండడమే స్థితి, వాస్తవ స్థితి. భూత ప్రతిబంధకం, భావి ప్రతిబంధకం, వర్తమాన ప్రతిబంధకం అని 3 ప్రతిబంధకాలు. భూత ప్రతిబంధకం అంటే జరిగిపోయింది తలంచొద్దని. భావి ప్రతిబంధకం అంటే ఇది నేను తులసి దళంలో నేర్చుకున్నాను, తర్వాత ఆయనతో డిస్కస్ చేశాను. భావి ప్రతిబంధకం అంటే జరగబోయేది మానేమని. వర్తమానీ భవ అన్నారు. వర్తమానీ భావాలు, వర్తమాన ప్రతిబంధకాలు 4 అని చెప్పేసి శంకర భగవత్పాదులు వారు ప్రతిపాదించారు. దాని సంగతి ఏంటి స్వామి అని పత్రిజీని అడిగాను. వర్తమాన ప్రతిబంధకాలు ఏంటి? విషయాశక్తి, ప్రజ్ఞామాన్యం, కుతర్కం, విపర్య ఎదురాగ్రహం. పత్రిజీతో అడిగితే అన్నారు, ఇది ఖచ్చితంగా వర్తమాన ప్రతిబంధకాలు కూడా దాటాలి నాయన అన్నారు. అంటే సబ్జెక్ట్ ఇది. విషయాశక్తి అంటే మనం ఏం చేస్తున్నామో అది కాకుండా వేరే దాని మీద ఆసక్తితో ఉండడం. మనం పుస్తకం చదువుతున్నాం, పుస్తకం వదిలేసి వేరే దాని మీద దృష్టి మలుపుతాడు. మనం ధ్యానం చేస్తున్నాం, ఎక్కడో చప్పుడైతే కళ్ళు ఎత్తి చూడడం, అది విషయాశక్తి. మనం ఏం చేస్తున్నాం పనిలో నిమగ్నం అయి ఉండడం, అప్పుడు ఆ విషయాశక్తిని దాడతాం. 2 ప్రజ్ఞామాన్యం అంటే మన మనసు తెలుసుందే మహాజ్ఞానం అనుకోవడం మూర్ఖత్వం. మనసుకు అతీతంగా ఉన్నది మనసుకు తెలియబడదు. మనసు నాశనమైన తర్వాత అనుభవం ఉంటుంది. ఇది అనుభవజ్ఞులకు తెలుస్తుంది కానీ మామూలు వాళ్ళకి తెలియదు. ఆ మాత్రం ఈ మాత్రం ధ్యానం గంట గడియో 2 గంటలు 3 గంటలు ధ్యానం చేసిన వాళ్ళకి అటువంటి దివ్యానుభవాలు వచ్చినట్టు నేను ఎక్కడ వినలేదు.
ఆ విషయ ప్రజ్ఞామాన్యం అంటే మన మానసిక స్థితిని బట్టి మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఏది జ్ఞానం. అది గొప్పదే అనుకుంటే అది అహంకారం అవుతుంది తప్ప అంతకంటే ఏమవుతుంది. 3 విషయాశక్తి, ప్రజ్ఞామాన్యం, విషయాశక్తి, కుతర్కం. అంటే గురువు చెప్పిన దాన్ని ఎక్కువ చేసి మాట్లాడడం. ఎంత చెప్పాడో అంతే మాట్లాడాలి. అంటే ఎక్కువ చేసి మాట్లాడడం అంటే ఎక్స్ట్రా చెప్పడం అనవసరంగా. సరివైన అవగాహన లేనప్పుడు అలా అవుతుంది. విపర్య ఎదురగ్రహణం అంటే నాకే అంత తెలుసు మిగతా వాళ్ళు పనికిమాలినోళ్ళు అనుకుంటే దుష్టబుద్ధి. ఈ 4 కూడా వర్తమానంలో ఉండకూడదు. ఇది నేను పత్రిజీని అడిగాను, మరి ఉంది కదా వర్తమాని భవ అంటారు, ఈ 4 జాగ్రత్తలు చెప్పలేదు మీరు అని తులసిదాలో. అంత ఎందుకు వర్తమానంలో ఉన్నవాడికి 4 జాగ్రత్తలు ఎప్పుడు ఉంటాయని ఆయన అంటే ఆయన ఎక్స్క్యూజ్ మీ అందరూ సార్. అనుకుంటున్నారు. అయ్యా సార్ మీరు కాస్త వెనక్కి జరగండి, మీరు కనిపిస్తారు. ఆ, అంటే వాయిస్ వినపడద్దో లేదో నన్ను. వాయిస్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. అంచేత పత్రిజీ ఫ్లూట్ అంటే అది ఎనర్జీ ట్యాంక్. చాలా మంది ఫ్లూట్ వాయిస్తే అదేదో వినసొంపు ఉందనుకుంటున్నారు. కానీ ధ్యానం చేయడం అంటే, ధ్యానంలో లోతుకి వెళ్ళడం అంటే పత్రిజీ ఇచ్చిన శక్తి వలన వెళ్ళారు తప్ప, ధ్యానం చేయడం అంటే నేను ధ్యానం చేశాను. ఒక ఉపమానం చెప్తున్నాను, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను మా గురువు గారిని ప్రహ్లాద్ స్వామిని అడిగాను, అయ్యా నేను ధ్యానం చేస్తా అంటే లేదు జపం చేయి అన్నారు. జపం చేస్తే ఏమొస్తుంది అన్నా. అంటే అక్కడ రాముడు ఆంజనేయ స్వామిని కావలించుకున్న ఫోటో ఉంది. అలా కావలించుకుంటాడంటే మన దగ్గర బోలెని కోరికలు ఉన్నాయి కదా, అన్ని తీర్చుకోవచ్చు అని. ఎంత చేయాలంటే పుష్కరాల నుంచి పుష్కరాల మధ్యలో అంటే 12 సంవత్సరాల మధ్యలో 96 కోట్లు జపం చేయమన్నారు. 96 కోట్లు జపం చేయాలి. అది జరిగే పని కాదు. అంటే అప్పుడు దేవకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఈ కాలాల్లో చేసింది సహస్ర ఫలితం ఇస్తుంది. అంటే ఓ 4 నెలల 5 నెలల్లో నాకు రాముడు కనపడాలి నేను ఆ నిష్ఠగా చేస్తే. నాకు 4 సంవత్సరాలు చేస్తే ఏ దేవుడు కనపడలేదు. మళ్ళీ అదే గురువు గారిని అడిగాను, అయ్యా మరి నాకు ఏ దేవుడు కనపడలేదు, నేను జపం చేస్తున్నాను, నాకు ఏ దేవుడు కనపడలేదు. నువ్వు జపం చేసేటప్పటికి ఏదైనా ఆలోచన వస్తుందా, ఏ సంకల్పాలైనా వస్తున్నాయా అని అడిగారు. వస్తున్నాయి బోల్డ్ అని అన్నాను. నాలుగు నారాయణ స్మరణాన్ని మనసు మమకార్ష ఊరి మీద తిరిగితే దాని సిద్ధి ఎలా వస్తుంది అని అడిగారు. ఆ తర్వాత నేను ఆ జపం పర్ఫెక్ట్ గా చేయడం 3 గంటల సేపు జపం చేస్తే ఆలోచన వచ్చేది కదా. అంటే అన్య విషయం తెలిసేది కాదు. అప్పుడు అయినే కేకేసి ఇప్పుడు ధ్యానం చేయన్నారు. అంటే ధ్యానం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకోండి, జూమ్ లో ఉన్నవారు అందరూ. నిజేతంటే నేను చాలా మంది ధ్యానులను చూస్తున్నాను. నేను క్లాసులకు వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుంటున్నారు, ఎక్కడో ఊరి మీద తిరుగుతున్నాయి మనసులు. ఎన్ని సంకల్పాలో తెలియదు. అది ధ్యానం కాదు, జపం అవుద్ది. ప్రాపంచిక జపం. కూర్చోవడం మాత్రం ధ్యానం. ధ్యానం ముద్ర. అటువంటి ధ్యానాల వలన దివ్య జ్ఞానం రాదు. దానివల్ల లాస్ ఎవరికి? మనకే. చేత గురువు దగ్గర ఆ అలాగ కూర్చోగలిగారు 2 గంటలు 3 గంటలు 10 గంటలు పత్రిజీ సమక్షంలో కూర్చోగలిగారు అంటే వీళ్ళు చేసిన సాధన కాదు, ఆయన ఇచ్చిన శక్తి. ఆయన ఇచ్చిన శక్తి అది నా అనుభవం. అది ఆ ఫ్లూట్ లోంచి ఎంత శక్తి వస్తుందో కూడా నేను గమనించాను. ఆ ఫ్లూట్ అన్నదే ఒక మిష. ఆ ఫ్లూట్ ద్వారా ఆయన ధ్యాన స్థితిలో మౌన స్థితికి, శూన్య స్థితికి తీసుకెళ్ళగలిగారు. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే పశువులు కూడా ఆ తన్మయత్వ స్థితికి వెళ్ళాట. అలా పత్రిజీ ఫ్లూట్ లో తన్మయత్వం ఉంది. అంటే తనువు మనస్సు ఆగిపోవడం. తన్మయత్వం అంటే తనువు మనస్సు లయం అయిపోవడం, తెలియకంట అయిపోవడం. ఆ ఫ్లూట్ గొప్పది. ఆ ఫ్లూట్ ద్వారా వచ్చిందని నేను గ్రహించాను. మిగతా వాళ్ళు గ్రహించారో లేదు నాకు అనవసరం, నాకు అనుభవం పొందాను ఆయన సమక్షంలో. గంట సేపు కానీ వెళ్ళే ట్రాన్స్ అయిన 5 minutes లో ఆయన దగ్గర వెళ్ళగలిగాం. అది పిరమిడ్ లో కూర్చొని వెళ్ళలేదు, నేను ఇంటి దగ్గర కూర్చొని వెళ్ళలేదు. అక్కడ మాత్రం ఆ స్థితికి వెళ్ళగలిగాం. లోపల ఎన్నో ఉన్నాయి మరి అనుభవాలు చెప్తే చాలా ఉన్నాయా లేదా అని అంటారు. అసలు ధ్యానం చేస్తే ఒళ్ళంతా చెమటలు పట్టి చిల్లీనాదం వినపడుతుంది లోపల నుంచి. చిన్న మువ్వల చొప్పుడు వినపడుతుంది. తర్వాత 10 రకాల నాదాలు వినపడతాయి. ధ్యానంలో నిష్ణాతులైన వాళ్ళకి వచ్చేది 10 రకాలు. దాని దశవిధ నాదాలు అంటారు. అవి రావాలి.
తర్వాత ఎన్నో కాంతులు వచ్చి మనలో లయం అవుతున్నట్టు, తర్వాత మనలోంచే కాంతి వచ్చి అనంతంగా పెరిగినట్టు. ఇవన్నీ కూడా మనసు చేసే మాయలే. కృష్ణుడు, రాముడు, బుద్ధుడు రూపాలతో వచ్చి కనపడి చెప్తారు. ఏం చెప్తారు? నువ్వు చాలా గొప్పోడయ్యా, నీ అంత రోడ్డు లేడు అని చెప్పరు. దాన్ని సగుణ సిద్ధి అంటారు. అది కూడా చూశాను నేను. 250 మంది యోగులతో మాట్లాడాను నేను ధ్యానంలో, ఒకడిద్దరితోనే కాదు. వాళ్ళందరూ నా లోపాలు చెప్పారు. నాకు ఎక్కడ అహం వృత్తి పనిచేస్తుందో చెప్తారు. ఇవన్నీ మనం సంపాదించుకోవాలి ఎవరంతటి వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తే ఎవరో నమ్మరు. మీలోనే అనుభవంలోకి వస్తే ఎంత బాగుంటది. మీరు ధ్యానంలో అటువంటి అనుభవాలు పొందినప్పుడు ఇంకా ఈ భేద దృష్టి ఉండదు కదా. ఎక్కడైనా వస్తుందా? ఎంత ఆనందంగా ఉంటది. అది ఆత్మతో అనుసంధానం అయి ముందు సగుణ సిద్ధిని సంపాదించుకోవాలి. తర్వాత నేనే సర్వం, సర్వం నేనే అనే ఒక అనుభవం వస్తుంది. అది ఎండింగ్ లో వస్తుంది. దీని తర్వాత వస్తుంది. దాని గురుకృప ఉండాలి, మానసిక కృప ఉండాలి, దైవ కృప ఉండాలి, మనసు యొక్క కృప ఉండాలి. ఈ పత్రిజీ చెప్పారు ఏమనంటే ఈ 4 కృపలు ఉండాలి అని. మానసిక కృప ఎలాగొస్తుంది అంటే మనస్సు ఆగడం వలన వస్తుంది. అంటే ధ్యానం చేయడం వలన మనస్సు కంట్రోల్లోకి వస్తుంది. అదే మానసిక కృప అంటే. అందుకే ధ్యానం కంపల్సరీ పెట్టారు ఆయన. ఇంకా గురుకృప ఎలాగొస్తుందంటే గురువు చెప్పింది చేయాలి. ఒకడు చెప్తాడు, అందరికి ఒకటి చెప్పడు గురువు. 1వ తరగతితోడు పాఠం చెప్తాడు, 5వ తరగతితోడు పాఠం చెప్తాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్పినోడికి ఇంకో పాఠం. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాఠం 1వ తరగతితోడికి పనిచేయదు, 1వ తరగతితోడి పాఠం పోస్ట్ గ్రాడ్యుయేట్ పనిచేయదు. ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. మన సాధన మీద ఆధారపడి గురువు యొక్క బోధన ఉంటుంది. అంటే మనం గ్రహించే శక్తి ఉండాలి కదా. పాత్ర చిన్నది పట్టుకెళ్ళాం, చిన్న చెంబు పట్టుకెళ్ళాం, బిందె నీళ్లు అందులో పడాలంటే కష్టం కదా. పాత్ర పెద్దదవ్వాలి, విశాల హృదయం అవ్వాలి, సంకుచిత స్వభావం నశించాలి. అప్పుడే గురువు యొక్క ఔన్నత్యం అర్థం అవుతుంది, మామూలుగా అర్థం అవుతుంది. స్థితులు రావాలి లోపల, దివ్య స్థితులు. నా పర అన్న భేదం నశించాలి. నశించినప్పుడు వస్తుంది గురువు యొక్క ఆ బోధనలో ఔన్నత్యం గ్రహించగలడు. అప్పటి వరకు గ్రహించలేడు. ఇంకా గురుకృప గురువు చెప్పినట్టు చేస్తూ వస్తుంది. ఆత్మకృప ఎలాగొస్తుంది? మనసు శూన్యమై ఆత్మానుభవం పొందడం వలన, ఆత్మగా మిగిలిపోవడం వలన. అంటే ఎలా మిగలాలి? శరీరం లేనప్పుడు, ఆలోచనలు లేనప్పుడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేనప్పుడు తానెవరో తానుకు తెలియాలి. అదే ఆత్మకృప, ఆత్మానుభవం. శ్వాస ఉండగా ఆత్మ యొక్క శ్వాస ఉందంటే కారణ శరీరంతో ఉన్నాడు, బంధించబడ్డాడు. మనసు ఉంటే సూక్ష్మ శరీరం చేత బంధించబడ్డాడు. మనస్సు దేహం రెండు, ప్రాణం 3 కలిసి ఉంటే స్థూల శరీరంతో బంధించబడి ఉన్నాడు. మనసు ఎప్పుడైతే ఆగిందో స్థూల శరీరం పక్క తప్పుకుంటుంది. స్థూల శరీరం మనసు పక్క తప్పుకోగానే శ్వాస పలచబడిపోద్ది. సహజంగా, అతి సహజంగా పలచబడిపోద్ది. తర్వాత ఊర్ధముఖం అవుతుంది. అంటే నీచంగా వెళ్తుంది కదా. మన ఆహారం తిన్నా, వాయువు పీల్చుకున్నా, నీళ్ళు తాగినా కిందకి ఎలాగ వెళ్తుందో ఆ శ్వాస ఊర్ధముఖం అవ్వాలి. అది ధ్యానం. ఆ ఊర్ధముఖం అయినప్పుడు అప్పుడు శ్వాస ఆగిపోయినా కానీ ప్రాణం పోదు. నీచుముఖంలో ఉండగా శ్వాస ఎవడైనా బలవంతాన్ని ఆఫ్ చేస్తే సస్తాడు, బాడీ వికెట్ చేయవలసి ఉంటుంది. అది యోగ మార్గం. అంచేత అటువంటి స్థితిని పొందితే ఆత్మానుభవం అంటారు దాన్ని. ఇంకా దైవ కృప కావాలంటే లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా దివ్యత్వమే కదా, అంత దైవమే కదా. వాళ్ళు కృప పాత్రులు కావాలి. నాకంట గొప్పవాడు ఉన్నాడు, నాకంట నీచుడు ఉన్నాడు అనే ద్వంద్వాలు వచ్చినాయి అంటే వాడు దైవ కృపకు అనర్హుడు. అందరి యొక్క ఆశీస్సులు పొందాలి. ఈ 4 కృపలు సంపాదించాలి నాయన అని చెప్పారు పత్రిజీ. నేను కాళ్ళు పడుతుంటే ఈ 4 కృపలు సంపాదించాలి. నువ్వు అన్ని కృపలు సంపాదించావు కానీ దైవ కృప సంపాదించలేదు అన్నారు. ఎందుకు స్వామి అన్న? నువ్వు ఎవరికి చెప్పడం లేదు కదా. నేను క్లాసులు చెప్పేవాడిని కదా. నువ్వు క్లాసులు చెప్పడం లేదు కదా. నువ్వు క్లాస్ చెప్తే నీ క్లాసు విని ఆనందించి నేను ఆశీర్వదిస్తారు, అది పొందలేదు నువ్వు అన్నారు. ఇక్కడి నుంచి నేను నేను చెప్పాను కదా చెయ్యి అన్నారు. గట్టిగా చెప్పు అన్నారు. నేను నెమ్మదిగా మాట్లాడేవాడిని, గట్టిగా మాట్లాడేది.
ఇలా వారి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాం. ఒక మహనీయుడు బతికుండగా నేర్పడు, శరీరం వదిలిపెట్టిన తర్వాత మన లోపలికి వచ్చి నేర్పుతాడు. పత్రిజీ ఆయన శరీరం వెకేట్ చేశారు, కానీ ఆయన దివ్యశక్తి ఎక్కడికి పోదో, ఎక్కడికి కదలదో మెదలదో. అండపిండ బ్రహ్మాండాలంతా నిండే ఉంది. బుద్ధుడి దివ్యశక్తి అండపిండ బ్రహ్మాండాలంతా నిండే ఉంది. రాముడి దివ్యశక్తి అండపిండ బ్రహ్మాండాలు అంతా నిండే ఉంది. మన అజ్ఞానం చేత మనం గ్రహించలేకపో. జీసస్ దివ్యశక్తి అంతా నిండి ఉంది, ఎప్పుడో వెళ్ళిపోయాడు జీసస్, కానీ ఆయన దివ్యశక్తి లేని చోటంటూ లేదు. రాముడు దివ్యశక్తి లేని చోటంటూ లేదు. పత్రిజీ దివ్యశక్తి లేని చోటంటూ లేదు. అసలు సూది మనంత కూడా ఖాళీ లేదు ఎక్కడ. ఇది మనం గ్రహించాలి. గ్రహిస్తే నిరంతరం ఆ గురు సాన్నిధ్యంలో ఉన్నట్టు. అంతేగాని మన మానసిక జ్ఞానాన్ని ఏదో గొప్పదనుకుని కిరీటంలో తగిలించుకుంటే మునిగిపోతాడు అడ్డగా. అంటే నాకు తెలుసు అన్న భావన లోపల నుంచి వచ్చిందంటే ఆడు అయిపోయాడు అన్నమాట. ఎవరికైతే ఏమీ తెలియకంటా పోతుందో, ఒక జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటని పత్రిజీ అని అడిగాను నేను. అమ్మా, జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటని. అజ్ఞానికట పుస్తకంలో రాసినట్టు అన్ని రిపీట్ అవుతాయట. జ్ఞానికి నీటి మీద అక్షరం ఎలా జరిగిపోతుందో అలా ఎప్పుడప్పుడు వెళ్ళిపోతాడు పక్కకి, మళ్ళీ రెండు రిపీట్ అవుతుంది. మరి మనకు అలా అవుతుందో లేదో పరీక్ష చేసుకోవాలి కదా మన లోపల. తర్వాత నేను అడిగినప్పుడు, మరి ప్రపంచం అంతా కనపడుతుందంటే మొత్తం నిద్రలో లేదు కదా, అది సత్యం, కానీ ఇక్కడ మాయ వలన అలా కనపడదు. ఉన్నది ఒకటే పదార్థం కానీ అనేకంగా కనపడదు. మరి ఎలా చూడాలి ఈ ప్రపంచాన్ని? సాక్షిగా చూడాలి. పత్రిజీ చెప్పింది సాక్షిగా. సాక్షిగా అంటే ఎవిడెన్స్గా ఉండాలంతే. చూస్తూ ఉండమే సినిమా, ఇది మాయ. ఇదంతా మొత్తం నిద్రలో లేనిది మెలకువలు వచ్చింది. మెలకువలు ఎవరున్నారు? మనసు గారు ఉన్నారు, మానసిక స్వరూపం ఉంది. అంచేత నేను జూమ్ క్లాస్ లో మాట్లాడుతున్నాను, జూమ్ క్లాస్ లో చాలా మంది వింటున్నారని అనుకుంటుంది మాయ. కానీ మాట్లాడేవాడు వినేవాడు అంతా ఒకటే, అంతా ఒకటే అని గ్రహించాం మనం. భేదభావాలు ఇది నశించాలి. ఈ భేదభావం నశించాలంటే కొంచెం తీవ్రంగా కూర్చోవాలి. కనీసం ఉత్తమ ధ్యానం అంటే రోజు 18 గంటలు చేయాలంట. ఎన్ని గంటలు? 18 అవర్స్. వన్ సిట్టింగ్ 18 అవర్స్. మధ్యమ ధ్యానం 12 గంటలు. అధమ ధ్యానం 6 గంటలు. అధమాధము 3 గంటలు. నేను మా అధమ ధ్యానం 6 సంవత్సరాలు చేశాను. 6 గంటలు రోజు, 11 నుంచి 5 గంటల వరకు 6 సంవత్సరాలు ఏ ఒక్క రోజు మానలేదు ధ్యానాన్ని. ధ్యానం అంటే ఏంటి? ఏమీ సంకల్పించకుండా, ఏ ప్రయత్నం లేకుండా ప్రశాంతంగా కూర్చోవడం. ధ్యానం అంటే ఏదో ఉందని ఎతకక్కర్లేదు. ఉన్నది అంతా ఉంది కదా, దివ్యత్వం అంతా నిండి ఉందని మన నోటితో చెప్తాం. మరి ఎతకడం ఎందుకు? నేను పత్రిజీని ఒకటి అడిగాను, మీరు ధ్యానం చెప్తున్నారు, మరి జ్ఞాన మార్గంలో విచారణ ఉంది కదా అంటే, ధ్యానం చేసినోడికి విచారణ కూడా బాగుంటది కదా, ఇంకా చెప్పక్కర్లేదు అన్న. ఈ జూమ్ లో ఉన్న వరకు అర్థమై ఉంటది. విచారణ అంటే నువ్వు చేసేది నీకు తెలియాలి, ఎందుకు చేస్తాం. ధ్యానంలో ఏం చేస్తాం? మనసును ఆఫ్ చేస్తూ కూర్చుంటాం. మెలకులు ఉండ ఏం చేయాలి? విచారణ మార్గం అంటే నీ మనసు యొక్క స్వరూపాన్ని వేరుగా చూడడం ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? మనసు ఎవరో యొక్క మాట్లాడడం స్వరూపాన్ని లేదు. వేరుగా చూడటం ప్రాక్టీస్ చేయాలి. మనసుని నువ్వుకి వేరుగా చూడు, నీ మనోక్షేత్రాన్ని నువ్వు వేరుగా చూడు. అది గొప్ప ధ్యానం. దాన్నే నిత్య ధ్యాన స్థితి అంటారు. ఇది పత్రిజీ చెప్పిందే. నా డౌట్స్ అన్ని ఇంట్లోనే అడిగాను నేను. అక్కడ ఉన్న మాస్టర్ని ఎవరిని అడగలేదు. ఏం చేద్దంటే వాళ్ళు ఏం చేశారు నాకు తెలుసు. ఎంత సాధన చేశారో కూడా తెలుసు. మరి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏముంది? పాపం వాడిని ఆక్షేపించారని బాధపడతాడు. ఏమనుకుంటాడు? ఆక్షేపించారని బాధపడతారు. ఆక్షేపించారు అనుకుంటాడు. వాడికి తెలియదు. ఎవరికి ఎంత ఉందో చూస్తే తెలుస్తుంది. ఇంకంటే మేము కూర్చున్నాం కదా సాధన చేస్తే. అంచేత మనకంటే గొప్ప వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి నేర్చుకోవాలి. నాకు అలా పత్రిజీ తగలడం నా జీవితంలో చాలా
గొప్ప విశేషం. ఎందుకంటే గురువు ఎందుకు లభ్యం అవుతాడంటే మన సాధన తగ్గ గురువు వచ్చేస్తాడు. ప్రత్యక్షంగా లేకపోవచ్చు, పరోక్షంగా కూడా చెప్తారు. మనం సంపాదించలేదు అది. ఆయన బతికుండగా మనం ఆయనతో ఏం సంబంధాలు ఉన్నాయి, ఏం నేర్చుకున్నావు అని అడిగేవాళ్ళు ఉన్నారు, కానీ చనిపోయిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నావు అని అడిగేవాళ్ళు ఎవరూ లేరు. ఆయన శరీరం లేనప్పుడు కూడా నేర్చుకోవచ్చు కదా, ఆయన ఉన్నారు కదా. మరి అలాగే ఎవరైనా నేర్చుకున్నారా జూమ్ లో? నేను అడుగుతున్నాను ప్రశ్నలు. అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే చెప్తే మనం కూడా 10 మందికి నేర్పవచ్చు, మనం నేర్చుకోవచ్చు. ఎంచేతంటే జీవించి ఉన్న దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ శరీరాన్ని విసర్జించిన తర్వాత చెప్తాడు గురు. మనం వెళ్ళగలిగితే అక్కడ ఆ స్థితికి వెళ్ళగలిగితే. షిరిడి సాయిబాబా గారు నిర్యాణం అయిన తర్వాత ఆ క్షేత్రానికి విలువ వచ్చిందా లేదా? అవును. వచ్చింది కదా. రమణ మహర్షి గారు నిర్యాణం అయిన తర్వాత ఆ క్షేత్రానికి విలువ వచ్చిందా లేదా? అవును. అవును వచ్చింది సార్. కదా. సత్యసాయి బాబా గారు నిర్యాణం అయిపోయిన తర్వాత ఆ క్షేత్రానికి బోలంత విలువ వస్తుంది కదా. పత్రిజీ నిర్యాణం అయిన తర్వాత ఆయన ఎనర్జీ హై లెవెల్లో ఫ్లో అవుతుంది. దాన్ని సంపాదించాలి. దాన్ని దేని చేత? మనోమౌనం చేత తప్ప అన్నిదా శరణం నాస్తి. నీ ఫీలింగ్స్ ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితిలో రాదు. నేను గ్యారంటీ రాసిస్తాను. నా ఎదురుగుంటే ఎవడైనా వచ్చి మాట్లాడి చెప్తాను సంగతి ఏంటో. ఫీలింగ్స్ ఉంటే రావు అన్నారు కదండి సార్. అవి ఎలాంటి ఫీలింగ్స్? మనిషికి ఉండాలని కూడా అంటారు కదండి సార్, ఒక భావం అనేది. ఎలాంటివి ఉండాలి? మనకి ఏది ఉన్నా సరే ఫీలింగ్స్ అంటే, నువ్వు మాట్లాడుతున్నావమ్మా, నువ్వు ఏదో ప్రశ్న వేసావు, దానికి సమాధానం చెప్పొచ్చు. అర్థమైందా? హలో, ఎస్ సార్. నువ్వు ఫీలింగ్స్ అంటే మనం పని చేస్తున్నప్పుడు ఫీలింగ్స్ అవసరం, అవునా? ఆలోచనలు అవసరమా కదా? మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు. పని లేనప్పుడు మనసు మౌనం వహించాలి కదా. నీతో మాట్లాడుతున్నప్పుడు ఫీలింగ్స్ అవసరం, ఎవరినైనా చూస్తున్నప్పుడు కళ్ళు అవసరం, ఏదైనా వింటున్నప్పుడు చెవులు అవసరం, అవునా? విషయాలు సేకరించేటప్పుడు మనసు అవసరం, జడ్జిమెంట్ చేసేటప్పుడు బుద్ధి అవసరం, లోపల నుంచి ఏదైనా మంచి మంచి పనులు చేయాలనే భావాలు కావాల్సి వచ్చినప్పుడు చిత్తం అవసరం, దేహాన్ని రక్షించుకోవడానికి అహంకారం కూడా అవసరమే. ఎప్పుడది? ఆ సమయాన్ని బట్టి. ఆ సమయం తర్వాత నువ్వు ఒక్కదానివే ఇంటి దగ్గర కూర్చున్నావు, ఏ పని లేదు, నువ్వు చేయవలసిన డ్యూటీస్ అన్ని చేసావు, అప్పుడు ఆలోచించుకుంటే ఏమైనా సుఖం ఉందా? అప్పుడు ఏమైనా సంకల్పాలు వచ్చినాయి, ఏమైనా ఫీలింగ్స్ వచ్చినాయి, ఏమైనా దానివల్ల లాభం ఉందా? అప్పుడే దివ్యశక్తిని కోల్పోతాం. అందుకే ధ్యానం బాగా చేస్తే అది స్విచ్ ఆఫ్ చేయడం వస్తుంది. ఏమొస్తుంది? ఎప్పుడు అవసరం అప్పుడు ఉపయోగించుకుంటాం. ఫ్యాన్ ఇంట్లో ఉండగా ఉపయోగించుకుంటాం, ఈలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఫ్యాన్ కట్టేస్తాం. అంటే సంకల్పాలు ఎప్పుడు ఉండాలి? నిత్యం కాదు కదా. కొంతసేపు ఉండొచ్చు, కొంతసేపు ఆగాలి. ఆగినప్పుడు విశ్వశక్తి మన లోపల. ఇప్పుడు నిద్రావస్థలో మనకి 10 రోజులు దేహానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ అందిస్తున్నాం. అందించి 10 రోజులు నిద్ర మాని నీరసం ఎందుకు వస్తుంది? చిరాకు ఎందుకు వస్తుంది? సగటు మనిషి, జ్ఞానులకు కాదు. ఎందుకు వస్తుంది? విశ్వశక్తి రావడం లేదు. విశ్వశక్తి ఎప్పుడు వస్తుంది? మనసు ఆగినప్పుడే విశ్వశక్తి మనలోకి వస్తుంది. ఎప్పుడు? మనసు ఆగినప్పుడే అని అన్ని శాస్త్రాలు చెప్పి, అందరు మహనీయులు చెప్పారు. అంచేత పత్రిజీ ధ్యానానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతకుముందు ధ్యానం ఎవడు చెప్పినా ఎవడికి నీవాడు కాదు. మేము ఆయన గంట ముందు నుంచే ధ్యానంలో ఉన్నాం. అప్పుడు మేము ఎవరికైనా ధ్యానం చెప్తా ఉంటే పారిపోయేవారు, మాకు అవసరం లేదని. పత్రిజీ వచ్చిన తర్వాతే ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో మరి నాకు తెలుసున్న మట్టికి ఇండియాలో ఒక 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 ప్రపంచం వచ్చింది ధ్యానానికి. అంటే ఆయన దివ్యశక్తి, ఆయన దగ్గర ఉన్న ఎనర్జీ వల్ల మార్పు వచ్చింది. ఇప్పుడు అర్థమైందమ్మా ఫీలింగ్స్ అంటే ఎప్పుడు ఉండాలని? అదే సార్.
అర్థమైంది. భక్తి, కర్మ, యోగ, జ్ఞానాదులని 4 మార్గాలు. ఉమ్, ఏంటి? భక్తి, కర్మ, యోగం, జ్ఞానం. ఉమ్, అంటే 4 మార్గాల్లో దివ్యత్వాన్ని పొందొచ్చు. భక్తి అంటే మనసును భగవంతుడికి ఇవ్వడం. మనసు భగవంతుడు ఇచ్చిన తర్వాత ఎలాగుంటాం మనం? ప్రశాంతంగా ఉండాలి. ఏ ధ్యానం అవును. చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ఏ ఆలోచన లేకుండా హాయిగా ఉండాలి. అంత భారం భగవంతుడి మీద పెట్టాం కదా. ఉమ్, మనసు ఇచ్చేసాం కదా. మన మనసు ఇమ్మంటే ఏమిస్తాం? కొబ్బరికాయలు, టెంకాయలు, పువ్వులు, ఉమ్, ఆర్భాటాలు, అడవుళ్ళు ఇస్తున్నాం. మనసు మాత్రం మన దగ్గర పెట్టుకుంటాం. ఉమ్, మనకి ఏదైనా కష్టం వస్తే దేవుడి చూడలేదు అంటాం. మన సుఖం వస్తే అంతా నా గొప్పే అంటాం. వాళ్ళు అవును. నిజంగా భక్తులా? భక్తి మార్గం కాదు ఉమ్, అది. అలా తరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ భక్తి మార్గం. ఇంకా కర్మ. కర్మ అంటే ఏంటి? నిష్కామ కర్మ చేయమన్నారు. ఫలాన్ని ఆశించొద్దు అన్నారు. పాపాన్ని తలంపు చేయకు, రిపీట్ చేయకు. చెడు గురించి రిపీట్ చేయకు. మంచిని చేయి, ఫలాన్ని ఆశించొద్దు. అప్పుడు ఏమవుతుంది? నీ మానసిక స్వరూపం తయారవదు. ఫలాన్ని ఆశించకపోతే మనసులో ఒక స్వరూపం ఉండదు. మనసు ఉండొచ్చు. ఇక్కడ చిన్న టెక్నిక్ ఉందమ్మా. ఇది నేను ఉమ్, పత్రిజీతో గంటన్నర డిస్కస్ చేశాను నేను. ఈ విషయం వేళ ఉమ్, జూమ్ లో చెప్పడానికి అవకాశం దొరికింది. ఉమ్. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిపి నలుగురు, ఆ 4 వాడుకోవడానికి ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? కర్మేంద్రియాలు అంటారు. ఏమంటారు? కర్మేంద్రియాలు అంటారు. కర్మ. అంటే మన పనులన్నీ చేసేది, మన ఫీలింగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన కంటి ఇంద్రియాల నుంచి నుంచి. వస్తున్నాయా? చెవులోంచి వస్తున్నాయా? మనసులోంచి వస్తున్నాయి. మ- ఉమ్, అవునా? అన్ని భావాలు, అన్ని పనులు చేయడానికి మనసే ఆధారం. ఈ ఉమ్, అన్నిటిని కలిపి, 4గిటిని కలిపి మనోస్వరూపం అన్నారు. దాన్నే ఉమ్, క్యారెక్టర్ అని కూడా అంటాం మనం. వ్యక్తిత్వం అంటాం. ఉమ్, ఈ వ్యక్తిత్వం ఉన్నంత కాలం దివ్యత్వం ఉండదు. దివ్యత్వం ఉన్న చోట వ్యక్తిత్వం ఉండదు. ఇది ఉమ్. పత్రిజీ చెప్పింది. వ్యక్తిత్వం ఖాళీ అవ్వాలి. మరి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉండాలంటే ఉండాలి. అనేక విషయాలు సేకరించడానికి, సేకరించే దాని పేరు మనసు. ఉమ్. అది ఉండాలక్కర్లేదా? ఉండాలి అది కదా. ఉండాలి. 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 బుద్ధి ఉండాలి కదా జడ్జిమెంట్ చేయడానికి. ఉండాలి. ఉండాలి. లోపల నుంచి భావాలు, ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ లో క్లాస్ చెప్పాలంటే నాకు చిత్త భ్రమణం ఉండాలి కదా. నీకు ఉండాలి కదా. ఉండాలి. ఉండాలి. అహంకారం ఉండాలి కదా దేహాన్ని రక్షించుకోవడానికి. ఉమ్. దేహాన్ని రక్షించుకోవాలి కదా మనం. గోడ ఎక్కువ దేహాన్ని దూకేస్తామని. అది రక్షించుకోవడానికి దేహాన్ని కాదు సార్, దేహాన్ని రక్షించుకోవడానికి అహంకారం ఎలాగా ఉండాలి? అంటే దేహాభిమానాన్ని అహంకారం అంటారు. ఉమ్, అహంకారం అంటే ఆ, ఈ ఆకారాన్ని రక్షించుకోవడం. దేహం అనే ఆకారాన్ని. అర్థమైందమ్మా? ఆధ్యాత్మిక దానికి పరిభాష. అహంకారం ఎలా అవుతుంది? రక్షించుకోవడం అనేది అహంకారం. అహంకారం అంటే దేహాభిమానం. దేహం మీద అభిమానం ఉమ్, ఉంచాలి కదా. దాన్ని స్నానం చేస్తాం, శుభ్రంగా ఉంచాలి కదా. ఎవరైనా అవును. పీకించుతా ఉంటే అడ్డెడతామా, చంపి అంటామా? ఉమ్, అంటే ఈ 4గిటిని వాడుకోవడానికి ఇచ్చాడు భగవంతుడు. ఇక్కడ నేను చెప్పేది శ్రద్ధగా విను. ఉమ్, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఎందుకు ఇచ్చాడు? వాడుకోవడానికి. ఉమ్, మన జోళ్ళు, చెప్పులు, కళ్ళజోడు, తర్వాత ఉంటాయి కదా పనిముట్లు, ఉమ్. ఫోను, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు మనకి? వాడుకోవడానికి. వాడుకోవడానికి. అదే ఆ ఫోన్ మన స్వరూపం అయిపోతే ఉమ్, ఇబ్బందే కదా. జోళ్ళు మన స్వరూపమా? కాదు కదా. మనం కాదు. ఏం చేస్తాం? అజ్ఞానం గురించి చెప్తున్నాను నేను. ఇది బాగా వినండి చక్కగా. ఉమ్, పెద్ద ఉమ్, వయసులో ఉంది కదా, వినాలి. ఉమ్. అయి తప్పకుండా సార్. ఈ 4గిటిని వాడుకోవడానికి ఇస్తే మనం ఏం చేసాం? ఓ క్యారెక్టర్ తయారు చేసామా లేదా? ఎవరు తయారు చేశారు? ఉమ్, వ్యక్తిత్వం. బ్రహ్మగారా మనమా? మనమే. మన మనమే వ్యక్తిత్వాన్ని చేసాము. మనమే తయారు చేసాం. ఆ ఒపీనియన్స్ ఉమ్, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన నుండి వస్తాయి. ఆ మనసు నుంచే కదా. అవును. ఆ క్యారెక్టర్ నుంచే కదా. అది తీసేస్తే ఎక్కడి నుంచి అని రాగలగా? ఆహా. ఇంపాసిబుల్ కదా. అది అవును తీసేసి సార్. చూడడం అన్నదే దివ్యత్వం. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడం, తర్వాత దాన్ని ఆఫ్ చేసేయడం. అర్థమవుతుందా నాన్న? సార్. ఆ వ్యక్తిత్వాన్ని తీసేసి ఉండడం. తీసేసి ఉన్నప్పుడు దివ్యశక్తి వస్తుంది. అట్లా అవసరం వచ్చినప్పుడు వాడుకో. సంపాదన లేకుండా ఖర్చు పెడితే ఏమవుతాం? బేకారం ఉమ్, అవుతాం కదా. ఉమ్, అలాగే దివ్యశక్తి లేకుండా మాట్లాడినా, ప్రసంగాలు చేసినా, ఏం చేసినా కానీ ఏమవుతుంది? దివ్యశక్తి పోయి
బేకార్లం అవుతాం. డబ్బు సంపాదన లేనివాడు ఖర్చు పెడితే ఏమవుతాడు? బేకార్ అవుతాడు కదా. ఉమ్. మనం కూడా యోగ భ్రష్టులం అవుతాం అన్నారు. యోగ సార్ మనసు అనేది ఉండకూడదు, ఒక దివ్యత్వాన్ని పొందాలంటే అన్నారు కదా. మరి మనసు మనసు అనేది ఉండాలి. ఉంటేనే. ఆ ఆ నేను చెప్పేది ఒకటి అర్థం అవడం లేదు తల్లి. ఆ ఒక్కటి చెక్కగలిగింది తల్లి. ఉమ్, మనసు ఉండాలి అనేక విషయాలు సేకరించడానికి. దాని ఆకారం ఉండక్కర్లేదు కదా. ఇప్పుడు నువ్వు ఉమ్, మెడిటేటర్, ఉమ్, మెడిటేటర్ అనుకోవడం వల్ల నువ్వు మెడిటేటర్ కాదు అంటే నీకు కోపం వస్తుందా లేదా? ఉమ్, నీకు బుద్ధి లేదు అన్నావు అనుకో, నీకు కోపం వస్తుందా లేదా? వస్తుంది. అది ఎవరి ఒపీనియన్? నీ ఒపీనియనా నా ఒపీనియనా? కోపం రావడం అనేది నా ఒపీనియన్. అది అది లోపల నువ్వు ఫలానా నువ్వు ఒక అడ్రస్ బిగించుకుంటే అక్కడే బంధించబడతాం. ఇది లింక్. ఇది ఏంటది? ఒక నేను లింక్. జ్ఞాని అనే ఓ బంధం పెట్టుకుంటే ఆ బంధంలో ఉండిపోతావు. ఇది నేను పత్రికతో 2:30 గంటలు డిస్కస్ చేశాను నేను. అర్థమైందమ్మా? నువ్వు ఒక స్వరూపాన్ని, నువ్వు మంచిదాను కాదు అన్నాను నేను జూమ్ లో. ఎవరు హర్ట్ అవుతున్నారు? నేను నీ వ్యక్తిత్వమే కదా. నా మనస్సు. మానసిక స్వరూపం ఉంది కాబట్టి హర్ట్ అవుతుంది. నువ్వు దేవత అన్నాను, సంతోషించేది ఎవరు? నా మనస్సు సంతోషిస్తుంది. అవి రెండు నువ్వు కాదు. ఉమ్, నువ్వు ఆ, సాక్షాత్ ఈశ్వరుడు. ఉమ్. కానీ నువ్వు దేవత అంటే నమ్మేస్తున్నావు, పనికిమాల దాన్ని అంటే రియాక్ట్ అవుతున్నావు. అవును. అవునా కదా? అవును. పనికిమాల దాన్ని అంటే కోపం వస్తుంది. నువ్వు వస్తుంది. దేవత అంటే దేవతను నమ్మేస్తున్నావు. ఆ రెండిట్లకి ఉమ్. రియాక్ట్ అవుతున్నావు లేదా? కానీ నువ్వు ఒరిజినల్గా ఎవరివి? ఒరిజినల్గా ఎవరివి నువ్వు? సరే ఈశ్వరుడు. ఇంకా. ఆ, ఈశ్వరుడు అడ్డుకున్నది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అర్థం అవ్వడానికి తల్లి. ఎవరినో ఉమ్, ఉమ్, కించపరచదంటాడు. ఉమ్, ఇప్పుడు నువ్వు దేవతవు అంటే దేవత అనే లిమిట్ లో బంధించబడ్డావు. పనికి మాలింది ఉమ్, అంటే పనికి మాలింది అన్న దాంట్లో లిమిట్ లో ఉన్నావు. ఆ రెండు రిసీవ్ చేసుకోకపోతే నువ్వు ఈశ్వరుడు. ఉమ్. బుద్ధి నుమ్మేస్తే రిసీవ్ చేసుకోలేదు. పత్రిజీని ఆ, ఎన్ని నిందలు వేసినా రిసీవ్ చేసుకోలేదు. అది అక్కడ ఉన్నాడు ఆయన. అక్కడే మనకి పత్రిజీకి తేడా. ఆయనకి వ్యక్తిత్వం లేదు, ఆయన దగ్గర దివ్యత్వం ఉంది, మన దగ్గర వ్యక్తిత్వం ఉంది. ఈ జూమ్ లో అందరినీ తిట్టాను అనుకో నేను, ఓకే. మీరు అందరూ రేపు కర్రలు వేసుకొని వైజాగ్ వచ్చేస్తారు కొట్టడానికి ఉమ్. ఈ శరీరాన్ని. అవునా కదా? లేదు సార్, నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఎస్. అసలు మనం ఎవరు అంటే మనం ఒక స్వరూపాన్ని కాదు. అర్థమైందా? దివ్య శక్తి, అనంతమైన శక్తులు కోల్పోయి ఈ ఈ ఈ బిరిగీసుకొని ఇందులో బంధించబడ్డం వలన మన శక్తులన్నీ కోల్పోయాం. మరి హిమాలయస్ లో ఉన్న యోగులు ఇక్కడ నుంచి ఏ ట్రైన్ ఎక్కంటే ఎగిరిపోయి వెళ్ళిపోతారు ఇక్కడ మాయమయ్యి. మన దగ్గర ఏమైనాయి? అవి మన దగ్గర కూడా ఉండాలి కదా. ఆ శక్తులు ఉన్నాయి, మర్చిపోయాం మనం. మనం ఏం చేత లిమిటెడ్ అయిపోయాం. ఓ సైకిల్ బిగించుకొని, ఓ సర్కిల్ బిగించుకొని, ఆ సర్కిల్ ఎవరు తయారు చేసుకున్నారు? ఎవరికి వారే. నేను అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? అర్థమవుతుంది సార్. అంటే నీ మానసిక స్వరూపం నేను ఫలానా, నువ్వు ఎక్కడ అడ్రస్ పెట్టావో నువ్వు అక్కడ బిగించబడ్డావు. నువ్వు జ్ఞానం అని అడ్రస్ పెడితే ఆ జ్ఞానం అనే దాన్ని నువ్వు తీసుకొని అందులో బిగించిపోయావు. అంచేత ఆనందమయ కోసం, జ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అంటారు కదా. అర్థమవుతుందా? సార్. ఆ జ్ఞానం అనేది దాడితేనే ఆనందం. నేను జ్ఞాని అని ఉమ్, కూడా అనుకోకూడదు. పత్రిజీ జ్ఞాని అనుకుంటే మనం ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళాం కదా. మన యాక్సెప్ట్ చేయరు కదా. మన అంతతో ఎంత స్నేహంగా ఉన్నారు. అవును. చిన్న పిల్లలతో చిన్న పిల్లల్లాగా ఉన్నారు, నడి వయస్కులతో నడి వయసులో ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళతో వృద్ధులతో అలాగే కలిసి ఉన్నారు. ఆ అజ్ఞానితోని జ్ఞానితోని సమానంగా ఉన్నారా లేదా? ఆయన అందుకే నేను బెకార్ని అన్నారు. ఏమన్నారు? బికారి అన్నారు. అంటే ఆకారం బికారిని లేదు. అన్నారు. అంటే బెకార్ ఏంటి? ఆకారం లేదు. దేనికి ఆకారం లేదు? శరీరానికి కాదు. శరీరం ఆకారం అందరికీ ఉంటుంది. మానసిక ఆకారం లేదని అర్థం. నాకు ఎలాగ అర్థమైంది, నేను అడిగాను మీకు ఏమైనా ఒక స్వరూపం ఉందా లోపల అన్నాను. లేని దాని గురించి ఎందుకు మాట్లాడు, గోపాకలు కొడతాను అన్నాడు. గోప కొడతాను. లేని దాని గురించి ప్రస్తాపన ఎందుకు? తెలిసి ఏడిచింది కదా. నువ్వు అలాగేడు, నేను ఇలాగే ఏడుస్తాను. ఆయన స్వరూపం లేదు, క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేదంటే చెడ్డవాడని అర్థం.
అందులో మంచివాడు కానీ చెడ్డవాడు కానీ లేడు, దివ్య పురుషుడు ఉన్నాడు. పత్రిజీలో ఎవరున్నారు? ఒక దివ్య పురుషుడు ఉన్నారు. దివ్యత్వం, అది అనంతం, అది ఎవరికి అర్థం కాదు, ఆయనకే తెలుసు. అంచేత ఇంకో మీటింగ్ లో కూడా చెప్పారు, నేను క్లాసులు వింటా ఉంటాను ఆయన, మిగతా వాళ్ళు వినకపోయినా పత్రిజీ వింటాను నేను జాగ్రత్తగా. ఏమన్నారు? నా గురించి నాకే తెలుస్తుంది, రామకృష్ణ పరమహంస గురించి రామకృష్ణ పరమహంస తెలుస్తుంది, నీ గురించి నీకే తెలుస్తుంది, నా గురించి నాకు తెలుసు. ఒకళ్ళ గురించి ఒకళ్ళ తెలుసుకోవాలి, నన్ను ఎవరో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఆధ్యాత్మికంలో ఐడెంటిఫికేషన్, గుర్తింపును వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? గుర్తింపును వదులుకోవాలి. దేని గుర్తిస్తారు? మన మనసు యొక్క స్వరూపాన్ని, మన శరీరాన్ని, అవునా, మన ప్రాణాన్ని. ఈ మూడు మాయ వలన ఏర్పడినాయి. అనంతమైన శక్తి వచ్చి శరీరంలో బంధించబడింది. వీటిని గుర్తించుకుంటే, దీన్ని గుర్తింపు కోరుకుంటే నువ్వు అజ్ఞానాన్ని కోరుకున్నట్ట, జ్ఞానాన్ని కోరుకున్నట్ట? అజ్ఞానాన్ని కోరుకున్నట్టు. నిన్నెందుకు అడుగుతానంటే, నీ ద్వారా జీవంలో ఉన్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది. గుర్తింపుని కోరుకున్నాడు అంటే వాడు, రావణాసురుడు గుర్తింపుని కోరుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో తెలుసా ధ్యానం? రావణాసురుడు 16,000 సంవత్సరాలు, వన్ సిట్టింగ్. 16,000 సంవత్సరాలు కూర్చున్నాడు రావణాసురుడు. మీద వేసుకున్నాడు వ్యక్తి, ఒక స్వరూపంగా మార్చుకున్నాడు. నేను ఎంత గొప్పవాణి అన్నాడు, నేను గొప్ప తపస్సాలిని అన్నాడు, మీద వేసుకున్నాడు. ఏమయ్యాడు? యోగభ్రష్టుడు అయ్యాడు. రాముల వారు ఎంతసేపు చేశారో తెలుసా? రాముల వారు బతికిందే 14,000 సంవత్సరాలు, అందులో ధ్యానం చేసింది ఎంతకాలమో తెలుసా? 16 నిమిషాలు. 16 సంవత్సరాలు క్యారెక్టర్ని ఖాళీ చేశాడు ఆయన క్యారెక్టర్ని ఖాళీ చేశారని మీరు క్లాస్ లో చెప్తున్నారు కదా, దానికి ఉపమానం ఏదైనా చెప్పండి అని నువ్వు అడగొచ్చు, చిన్నపిల్లలు కదా. చెప్పనా? రాత్రికి ఆగేసాడు తండ్రి, నాయన నువ్వు పొద్దుటే నీకు పట్టాభిషేకం పోయా అన్నాడు. ఎంత ఆనందంగా, రైట్, పొద్దుట నువ్వు వనవాసానికి పో అన్నాడు. పొద్దుటే వనవాసానికి వెళ్ళిపోమంటే ఏమన్నాడు? ఏడుస్తూ ఉన్నాడా? రైట్ అన్నాడు. మా చక్రవర్తి, మా సీతాదేవి భర్త తండ్రి ఓ చక్రవర్తి, జనక మహారాజు దగ్గరికి వెళ్ళిపోతాను నేను, నీ రాజ్యం కలుద్దా, రాజ్యాన్ని పరిపాలిస్తాను వెళ్ళిపోయాడా? వనవాసానికి వెళ్ళాడు కదా రాముడు. అంటే ప్రెజెంట్ మూమెంట్ ని, అది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది పత్రిజీ చెప్పారా లేదా? వాళ్ళే నిజమైన యోగులు, మహాత్ములు అలా ఉంటారు. ఏ సిచ్యుయేషన్ వస్తే దానికి అనుగుణంగా వెళ్ళాలి, ప్రతిబంధించకూడదు. అనుగుణంగా వెళ్తే ఏమీ చేయదు, దాన్ని వ్యతిరేకిస్తే నొప్పిస్తుంది. నీతో నేను నువ్వు ఏదైనా చెప్పావు, నేను మౌనంగా వింటే ఇంకా అసలు ఏమైనా సంఘర్షణ ఉందా? లేదు. నువ్వు అన్నది కరెక్ట్ కాదు అని నేను వాదిస్తే ఇలాంటి 100 అవుతాయి, అవునా? వాస్తవంగా ఉన్న స్థితికి అనుగుణంగా ఉండాలి. ఇవాళ నన్ను క్లాస్ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఎవరైనా క్లాసులు చెప్తే నేను చక్కగా వినడం ఇష్టం. నాకు 99.9% నేను వినడానికే ఎక్కువ వాల్యూ ఇస్తాను, చెప్పడానికి వాల్యూ ఉంది. చెప్పడానికి ఎందుకు వాల్యూ ఎవరో నాన్నగారు అని అడగొచ్చు, మీ తండ్రి అంత వయసున్నారు, నీలాటోళ్ళు. ఎందుకో తెలుసా? నాకు తెలుసున్నది నాకు ఎలా తెలుసు? నాకు తెలియాలంటే నీలాటోళ్ళ దగ్గర నుంచి వినాలి. వినడమే నా సాధనలో ముఖ్య. ఫస్ట్ నేను నేర్చుకున్నది, నేను అభ్యసించింది, నేను ఆచరించింది వినడం. ఏంటి? వినడం. రెండేంటి? గుర్తింపును కోరుకోకంటాం. ఈ 2 నియమాలతో నేను పైకి వచ్చాను. ఇందులో ఎవరైనా జూమ్ లో ఉన్న వాళ్ళు ఏమన్నా 10 రోజులు ఆహారం, నీరు, వాయువు లేకుండా కూర్చున్నారా? అంటే కించపరచడానికి అడగడం లేదు. ఈ 2 నియమాల వలన నేను 41 రోజులు ఆహారం, నీరు, గాలి లేకుండా కూర్చోగలిగాను. ఇప్పుడు కూడా కూర్చోగలను, ఎన్ని యోగాలైనా, ఎన్ని రోజులైనా కూర్చో హాయిగా. అవి 3 ఉంటేనే ఇబ్బంది. ఎందుకు ఎలా చెప్తున్నాను అంటే, మనం విచారణ చేయాలి, మనం బాగు చేసుకోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోని కృష్ణుడు చెప్పింది పదే పత్రిజీ చెప్పేవారు. ఆ అభ్యాసం గట్టిగా చేయాలి, సాధన చాలా గట్టిగా చేయాలి. మన విచారణ అంటే
మన లోపాన్ని మనం గ్రహించాలి. విచారణ మనం ఏం చేస్తాం? పక్క వాళ్ళ మీద విచారణ చేస్తాం. నువ్వు ఎలాగుండు, నువ్వు అలాగుండు అని విచారణ చేస్తాం, కమెంట్ చేస్తాం. నీ గురించి నువ్వు కమెంట్ చేయి. ఎటోళ్ళని కమెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు. నేను కమెంట్ చేసే హక్కు నాకుందా? నువ్వు ఎలాగుండని చెప్పే హక్కు ఎవరికీ లేదు, దృష్టిలో ఎవరికీ లేదు. అది తెలియడమే జ్ఞానం. నువ్వు ఎలాగుండు, నువ్వు ఎలా మాట్లాడు, నువ్వు ఎలా తిను, నువ్వు ఎలా నడు అని చెప్పేవాడు మూర్ఖుడు. వాడికి ఆధ్యాత్మిక మూర్ఖులు అలా మాట్లాడతారు. అదే పత్రిజీ లాగి కొట్టేవారు అలాంటి ఎవడైనా చేస్తే, పట్టం అనిపించేవారు. నేను చాలా మందిని చూశాను. బడేడు మనీది అటువంటి శిక్షణ ఉంది కాబట్టి అంతమంది తయారయ్యారు. పత్రిజీ గొప్పవాడని చెప్పడం కాదు, ఆ గొప్పతనం ఎంత నేర్చుకున్నాం అని చెప్పాలి, చూపించాలి. ఆయన కొన్ని లక్షల మందిని ఉద్ధరించారు, మనం 10 మందిని ఉద్ధరించామా? ఈ ప్రశ్న కూడా అయ్యాలి కదమ్మా. ఇప్పుడు నువ్వు జూమ్ క్లాస్ పెట్టావంటే నీకు నమస్కారం, నాకంటే గొప్పదాన్ని ఏం చేద్దాం. నువ్వు జూమ్ క్లాస్ చెప్పి 10 మందిని ఉద్ధరిస్తున్నావు, 10 మంది క్లాసులు చూపిస్తావు. నేను ఎప్పుడో ఎవరో పిలిస్తే 10 మందికి 20 మందికో 50 మందికో క్లాస్ చెప్తాను. ఇది ముఖ్యం. నువ్వు చేసే పని చాలా ముఖ్యం. నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను వేళ. అలాగే అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం జీవితాంతం నేర్చుకోవడం ఉంటుంది. ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోవడమే ఉంటుంది. ఈ శరీరం పోవడం ఎప్పుడు మానేస్తుంది? ఈ మనస్సు యొక్క స్వరూపం ఖాళీ అయితే మళ్ళీ భూమి మీద రాదు. ఇది నేను పత్రిజీతో డిస్కస్ చేశాను గట్టిగానే ఈ విషయమే. మరి మానసిక స్వరూపం ఉన్నప్పుడు కర్మ ఎందుకు అంటుకుంటుందో, లేనప్పుడు ఎందుకు అంటుకోవడం లేదు అని అడిగాను నేను. అంటే గాలిలో కత్తెట్టి నరిగితే దేనికైనా దెబ్బ తగులుతుందా అని అడిగారు. గాలిలో కత్తెట్టి నరికితే దేనికైనా దెబ్బ తగులుతుందా? ఓ బెంచుకో, ఒక చెట్టుకో, ఓ మనిషికో, గొర్రెకో తగిలితే గాయం అవుతుంది. అలాగే మానసిక స్వరూపం పూర్తిగా ఖాళీ అయ్యి మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలతో పనిచేయించుకుంటూ ఈ లోపల ఉన్న వ్యక్తిత్వం ఖాళీ అయిపోతే కర్మ అంటుకోదు. ఇది కర్మ సిద్ధాంతం పత్రిజీ నాకు బోధించి. దేనికి అంటుకుంటది? నువ్వు మంచిదానివి అంటే, చెడ్డదానివి అంటే ఎవరు ఫీల్ అవుతున్నారు? నీ శరీరమా, మనసా? మనసు ఫీల్ అవుతుంది. మనసే కదా. లోపలే కదా బాధ వస్తుంది. శరీరానికి గాయం ఏం లేదు. పుడితే బాధపడ్డం అంటే అర్థం ఉంది. అంటే ఈ మనసుకే కర్మలు అంటుకుంటున్నాయి. ఏం చేత? స్వరూపం ఉంది కాబట్టి. అది ఖాళీ అయిపోతే, నువ్వు నిద్రలో ఉండగా నేను తిట్టాను, నేను నీకేమన్నా తెలుస్తుందా? పొగిడాను, ఏమన్నా తెలుస్తుందా? అంటే మనసు లేదు అక్కడ. మనసు లేకపోతే ఏ వికారం లేదు, ఏ కర్మ అంటుకోదు. అది ఖాళీ చేయడానికే ధ్యానం. ఆ స్వరూపాన్ని ఖాళీ చేయాలి. కానీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉండాలి. అనేక విషయాలు చేయడానికి మనసు ఉండాలి, కళ్ళు ఉండాలి. కళ్ళు మూసి కూర్చోంటే కళ్ళు పీకేసుకుంటామా? చూడడానికి ఉండాలి. కళ్ళు మూసి కూర్చోవడానికి కూడా కళ్ళు ఉండాలి, తెరవడానికి కూడా కళ్ళు ఉండాలి. మనసు ఉండాలి అనేక విషయాలు సేకరించడానికి. మౌనంగా ఉంచడానికి కూడా మనసు యొక్క మౌనమే మహామౌనం. అందుకే దక్షిణామూర్తి సత్యయుగంలో జగద్గురు. ఆత్మ యొక్క తత్వం ఏంటంటే మనసు యొక్క మహామౌనమే ఆత్మ యొక్క తత్వం అంటారు. ఆత్మ యొక్క తత్వం ఏంటి? మనసు యొక్క మహామౌనమే. మన క్లాస్ అయిపోయింది నీతో మాట్లాడుతూ. క్లాసుకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కృతులు తెలియజేసుకుంటున్నాను. ప్యానల్లో ఉన్న వారందరికీ నా నమస్కృతులు. అందరం కూడా దైవశక్తిని సంపాదించి మీ అందరి ద్వారా కొన్ని వందల మంది ఉద్ధరించబడాలని పత్రిజీని, మా గురుదేవుల్ని, ఏ దివ్య శక్తులు ఉన్నాయో, ఏ దివ్య ప్రభావం ఉందో దాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అడగగానే ఒప్పుకొని మాతో ఇలా పంచుకున్నందుకు కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి అడుగుతున్నాను, క్లాసులు చెప్పడం రాదు. పత్రిజీ ఆజ్ఞ మేరకే క్లాసులు చెప్తున్నారు. పత్రిజీ ఆజ్ఞాపించారు. ఓ మహనీయుడు ఆజ్ఞాపించాడు పెద్దలు అంటే ఆయన అవతార పురుషుడు.
మన మీద ప్రేమ కొద్దీ శరీరం మనసు ధరించి భూమి మీదకి వచ్చిన మహనీయుడు. మనకలా కర్మ చేత బంధించబడ్డవాడు కాదు. ఉమ్, మన ఆ ఉచ్చి స్థితి తీసుకెళ్ళడానికి వచ్చిన ఓ దివ్య శక్తి. ఉమ్. దానికి రూపం ఆకారం లేదు, కానీ రూపం ఆకారం పెట్టుకుని వచ్చాడు. అది నా అభిప్రాయం, అనుభవం. మామూలు అభిప్రాయం కాదు, అనుభవంతో కూడిన జ్ఞానం అది. Yes. సరే, అందరికీ నా నమస్కృతులు. ప్యానల్లో ఉన్న Yes. పెద్దలందరికీ నా నమస్కృతులు. Thank you, sir. Thank you. సార్ మీకు కూడా. జూమ్ సెషన్ అందరూ పిల్లలే ఉన్నారు సార్, మీకన్నా అందరం చిన్న వాళ్ళమే. అమ్మా, అనుభవంలో అయినా సరే జూమ్ సెషన్ లో ఉన్న అమ్మా, వాళ్ళందరూ జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరూ చిన్న పిల్లలమే సార్. అనుభవంలో లేదు అయినా సరే పెద్దలు అయ్యే, వయసులో అయినా సరే. అలా అలా అనుకోకూడదు. అందరూ ఏకత్వమే. ఎప్పుడు భిన్నత్వం అన్నది భావనే చేస్తుంది మాయ. ఎస్ సార్, ఎస్ సార్. మనంతా ఒకటే. కాకపోతే ఏమవుతుందంటే ఈ మానసిక స్వరూపం నేను అనుకోవడం భేదం వచ్చేస్తుంది. అది ఎస్ సార్, కాదని ఎస్. తెలుసుకున్న వాళ్ళే. మనంతా ఒకటే బాబు. ఇందులో పెద్దలో చిన్నలో లేరు. అసలు విశ్వంలో పెద్ద చిన్న లేదు. మాయ ఎస్ సార్, వలన ఎస్ సార్. మాయ వలన అంటే అలా అనిపిస్తుంది. మాకు అది విషయ జ్ఞానం ఉంది కానీ అనుభవ జ్ఞానం లేదు కదా సార్. అనుభవం సో సంపాదించాలి. మాయ అనుభవ వలన జ్ఞానం నేను పొందాక నేను ఖచ్చితంగా. అంటున్నాం. ఒక ఎస్ సార్, విషయం తమతో ప్రస్తాపిస్తాను. చెప్పండి సార్. మీ శరీరం వేరుగా ఉంది, నా శరీరం వేరుగా ఉంది. మీ మనసు వేరుగా ఉంది, నా మనసు వేరుగా ఉంది. మీ ప్రాణం వేరుగా ఉంది, నా ప్రాణం వేరుగా ఉంది. మీరు నేను మెలుకు ఒకేలాగా ఉంది కదా. ఆ ఎస్ సార్, మెలుకుని ఆధారం చేసుకొని జీవించాలి. ఈ మూడిట్లని ఆధారపడి మన భావన రాకూడదు. ఇదే ఆధ్యాత్మిక జీవితం. దేన్ని ఎస్ సార్. శరీరాన్ని కానీ, మనస్సును కానీ, మనసు యొక్క స్వరూపాన్ని కానీ, ప్రాణాన్ని కానీ ఆధారం చేసుకుని భావాలు రాకూడదు. మన ఉనికిని, అదే దాన్నే కాన్షియస్ లో ఉండు, ఎరుకులో ఉండు, వాస్తవ స్థితిలో ఉండు అని పత్రిజీ చెప్పింది అర్థం అది. ఎస్ సార్, ఎస్ అది సార్. అది సంపాదించాలి. దాన్ని ఆధారం చేసుకున్నవాడు భేదం ఉండదు ఇంక అసలు. ఎస్ సార్. పరతత్వం పోద్ది, నశించిపోద్ది. అవును సార్, అవును. పరతత్వం దేంట్లో వస్తుంది? మానసిక భేదం వలన వస్తుంది, శారీరక భేదం వలన వస్తుంది, ప్రాణ భేదం వలన వస్తుంది. నేను కుక్క అంటాం. నిజమైన జ్ఞానికి పేడలో పురుగు, ఈశ్వర విగ్రహం ఒకటే, శివలింగం ఒకటే. ఎస్ సార్, ఎస్ సార్. అక్కడ ఉండాలి మనం. పత్రిజీ తప్పకుండా. శిష్యులంటే అక్కడ ఉంటే మీ మీ అందరి దయ వల్ల ఎంతో మంది బాగుపడతారు. ఆ జ్ఞానం వస్తుంది, అందరికి వస్తుంది. డెఫినెట్ గా సాధన చేయాలి. సాధన Yes, sir. స్వానుభవం రాకంట అందులో నిలబడలేడు. మీరు పరమాణం తినకంట పరమాణం గురించి చెప్పలేరు. ఒకసారి పాయసం తినాలి. అనుభవం అంటే జ్ఞానం త్రివిధ జ్ఞానం అంటారు కదా. త్రికాల జ్ఞానం అంటే 3 కాలాల్లో చెప్పేది కాదు. 1 బుర్ర తెలియడం, 2 ఆచరణ తెలియడం, 3 అనుభవం తెలియడం. ఈ మూడిట్ల యొక్క స్థితి తెలుసున్నవాడే అనుభవ జ్ఞానమే గొప్పది. ముందు బుర్ర తెలుస్తుంది, అది ఆచరించడం వల్ల ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. ఆ 3 త్రివిధాల రావాలి. బుర్ర తెలుసున్న పుస్తకం చదివితే బుర్ర తెలుస్తుంది, పత్రిజీ చెప్తే బుర్ర తెలుస్తుంది, కానీ ఆచరణలో పెట్టాలి. అప్పుడు అనుభవం వస్తుంది. అనుభవ జ్ఞానమే గ్యారంటీ. ఎస్ అదే సార్. ఎవడో చెప్పక్కర్లేదు, మీ అనుభవం మిమ్మల్ని రక్షిస్తుంది. అవును సార్, అవును. అనుభవ జ్ఞానాన్ని మించిన జ్ఞానం ఎక్కడ ప్రపంచంలో ఉన్నట్లేదు. ఎస్ సార్, అనుభవ ఎస్ సార్. జ్ఞానం చాలా గొప్పది. ఖచ్చితంగా సార్. చాలా సంతోషం. మీ అందరికి మరోసారి నమస్కృతులు. ఆ అమ్మాయి చిరంజీవి, సౌభాగ్యవతి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్ సార్, ఎస్. అయితే మీకు ఒక చిన్న విషయం సార్. ఆ, ఆమా, మనం పత్రి గారి మీద ఆయన జీవితాన్ని ఒక డాక్యుమెంటరీ సిరీస్ లాగా తీస్తున్నాం సార్. మీరు ఆ విషయం వినే ఉంటారు. అంతే, వినలేదు బాబు నేను. అవును సార్. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ దేనికోసం అంటే సార్, మనం పత్రిజీ ఫిలిమ్స్ అని ఒకటి పెట్టాం సార్, బ్యానర్ అయ్యా, పెట్టి దాని ద్వారా మనం పత్రి గారి జీవితాన్ని ఒక డాక్యూ డ్రామా అంటారు అనమాట. అంటే సినిమా లాగా యాక్టర్లు అందరూ ఉంటారు. అట్లాగే ఒక డాక్యుమెంటరీ లాగా మీలాంటి పెద్దలు వచ్చి పత్రి గారితో ఏం జరిగిందో కూడా షేర్ చేస్తారన్నమాట. ఆ రెండింటిని కలిపి మేము ఒక సీన్ ఏమంటారు, సీరియల్ లాగా తీస్తున్నాం సార్. చాలా బాగుంది, మంచి ఐడియా. ఎస్ సార్. మేము ఆల్రెడీ ఒక 70% కంప్లీట్ అయింది. ఇంకొక 30% చాలా ఉంది సార్. అది చాలా తొందరలోనే. సంతోషం. ఎస్ సార్, ఎస్. అది తొందరలోనే పూర్తి చేసి మనం ఆగస్ట్ కంతా అది మేము ఒక 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం సార్, పత్రికారి మూవీ ఇది. మాకు కూడా యూట్యూబ్ లో పెడితే మాలాంటి వాళ్ళు అందరం చూస్తాం, చూసి తరిస్తాం. ఎస్ సార్. ఫస్ట్ మనం థియేటర్ లో చూద్దాం సార్, అందరం వెళ్ళి. అలాగే.
తర్వాత మనకు ఎక్కడ యూట్యూబ్ కానీ చూడాలంటారు? ఎక్కడ పెడుతున్నారు థియేటర్లో ఇది? రిలీజ్ చేస్తున్నాం సార్. మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము థియేటర్లో. అలాగే. అట్లే ఇంకొక కార్యక్రమం ఏం చేపట్టామంటే సార్, ఇప్పుడు పత్రిగారి సినిమా తీయాలి అంటే సో మనకు ఆ, 1,50,00,000 దాకా ఖర్చు వస్తుంది సార్. మేము ఆల్రెడీ ఉమ్, పెద్దవాళ్ళందరినీ కలిసి 1,00,00,000 రూపాయల దాకా జనరేట్ చేసాం మేము. ఇంకొక ఉమ్. 50,00,000 కోసం మనం ప్రయత్నిస్తున్నాం సార్. అయితే మనం ఏం తప్పనిసరి. చేసామంటే ఇప్పటిదాకా ఎవరిని డబ్బుల కోసం అడగలేదు సార్. ఇప్పుడే స్టార్ట్ ఉమ్, చేసాం అడగడం. అది కూడా ఉమ్, మేము ఏం చేసామంటే 5,000 మంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఒక్కొక్క ఉమ్. పిరమిడ్ మాస్టర్ 2,500 రూపాయలు ఇస్తే చాలు, సినిమా అయిపోతుంది. ఈ 5,000 మందే ప్రొడ్యూసర్స్ పత్రికారి జీవిత దీనికి. బాగుంది, బాగుంది. అది సార్. సో మీరు నేను కూడా ప్రొడ్యూసర్ గా అవ్వాలి. తప్పనిసరిగా ఇస్తాను. ఎస్ సార్. అట్లాగే అలాంటి మంచి మీరు పని చేస్తే మీకు నమస్కరించుకొని మరి ఇస్తాను. ఎస్ సార్. అట్లాగే మీకు తెలిసిన ప్రతి పిరమిడ్ మాస్టర్ ని కొంచెం చెప్పి వాళ్ళతో కూడా చేయించాలి సార్. అలాగే, అలాగే, తప్పనిసరిగా. ఇది మనం ఆగస్ట్ కంతా థియేటర్ లో మనం పత్రికారి గురించి పెద్ద స్క్రీన్ మీద మనం చూద్దాం సార్. మరి ఈ అమౌంట్స్ ఎవరికి వేయాలి ఏంటి? ఇప్పుడు ఇక్కడ సార్ నాకు అది బ్రహ్మనిచ్చి నాకు జనరల్ గా బాబు సొసైటీస్ తో పెద్ద అటాచ్మెంట్ పెట్టుకోండి నేను. ఎస్ సార్. ఎస్ సార్. అంటే నా స్వభావం. ఓకే సార్. వెళ్తాను, ఓకే ఓకే. ఆ పేర్లు అదే కూడా సార్. గుర్తుండవు, వెంటనే మర్చిపోతా. రైట్ సార్. అయితే రైట్ సార్. బ్రహ్మనిష్ఠి పిరమిడ్ అని ఉంది, జీకే గారు వాళ్ళదిని. అవును సార్. అవును. అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాను. లేదండి, మీకు అరుణ గారు టచ్ లో ఉంటారు. అలాగే, అలాగే, అరుణ గారు మీకు కోఆర్డినేట్ చేస్తారు సార్. అలాగే, అలాగే. బట్ థ్యాంక్ యూ సార్ మీ సమయానికి. పెద్దలు నమస్తే. మీరు చాలా ఉమ్, విషయాలు షేర్ చేశారు. అయ్యా. నిజానికి నేను అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ తో కూర్చున్నాను సార్. నేను ఆ, ఆ, ఒక్కొక్క పాయింట్ మీరు చెప్తా ఉంటే అంటే చాలా బాగుంది. ఆ, అంటే మీరు ప్రత్యక్షంగా ఎంతో సాధన చేసి స్వ అనుభవం ద్వారా చెప్పిన విషయాలు చాలా చాలా వాల్యుబుల్ థింగ్స్ ఇవన్నీ. అవును. సో అయితే ఏమైతుందంటే ఇది అలా ఫ్రీగా దొరికినప్పుడు ఆ, ఏమంటారు అలా అలా ఉత్తినే దొరికినప్పుడు దాని విలువ ఒక్కొక్కసారి తెలియదు. సరే. కానీ మా పిరమిడ్ మాస్టర్ల గొప్పతనం ఏంటంటే పత్రికారు తెలుసుకునేలా చేశారు, అందరి దగ్గర నుంచి నేర్చుకోమని చెప్పారు. సో ఓ, కాబట్టి అలాగే. మనం అందరు ఎవరు ఏం చెప్పినా వింటాం, వాళ్ళు ఎవరో ఏంటి అన్నది కూడా చూడం. కానీ ఓసారి అవును. చాలా మీలాంటి అద్భుతమైన మాస్టర్స్ కూడా అనుకోకుండా తారసపడతా ఉంటారు. ఈ రోజు కూడా అలాంటి సంఘటన సార్. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది మీ 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 మీరు మీ అనుభవాలు వినడం అంతా కూడా. మన గొప్పతనం కాదు, లోపల ఈశ్వరుడే మాట్లాడతాడు, ఈశ్వరుడే వింటాడు మన చెవు ద్వారా. ఎస్ సార్. ఎస్ సార్. మన ఇద్దరం లేము అక్కడ. ఈశ్వర ఎస్ సార్. శక్తి ఒక ఆ దివ్య చైతన్యమే చేస్తుంది. ఎస్ సార్. ఖచ్చితంగా. చెప్పేది ఆ దివ్య చైతన్యమే, వినేది కూడా దివ్య చైతన్యం. ఎస్ సార్. అది పరిణతి చెందుతుంది, దాన్ని ఎవడో ఆఫ్ చేయలేడు. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, అందరికీ సెలవు. ఎస్ సార్. ప్రభుజీ స్వామి. గారు థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఈ ఆ, రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అయ్యయ్యో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రొడక్షన్ కి సంబంధించి నేను బ్రహ్మర్షికి వచ్చి మీతో కనెక్ట్ అవుతాను సార్. అదే అలాగే, మీరు అలాగే. ఏదైతే. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి కలుస్తాను తల్లి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సరే అమ్మా, నమస్తే. రమాలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఏదైనా మాట్లాడతారా, ఏదైనా అడుగుతారా? మాట్లాడు థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా. నమస్తే అండి. మేడం ప్రభుజీ మీరు మేడం వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి. లేదు, నాకు కోల్డ్ నడుస్తుంది, ఫీవర్ కూడా. అమ్మ. ఓకే. ఆ, కష్టం మీద విన్నానమాట. థ్యాంక్ యూ సార్. అంటారు కదా, ఒక శిష్యుడిని చూసి ఒక గురువు గారి శక్తి తెలుస్తది అని. మీరు అవును. మాట్లాడుతుంటే మన గురువు గారి శక్తి అర్థమవుతుంది. ఏ క్లాస్ అయినా 1 అవర్ అయితే ఇంకా అయిపోలేదు ఏంటా అనుకుంటాం, కానీ ఎప్పుడు అయిపోతుందేమని టెన్షన్ పడుతూ వింటున్నాము. ఒక్కొక్క మాట వజ్రంలా అనిపిస్తుంది. మీ మాటలు, మీ ఇది, మీరు ఎంత ప్రాక్టీస్ చేసి, మీరు ఎంత ప్రాక్టికల్ గా ఉండకపోతే అలా ఎగ్జాంపుల్ తో సహా చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది సార్. మా లాంటి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు. 50% అర్థమైనట్లు, అర్థం కానట్లు అనిపించింది అనమాట. చాలా బాగుంది. మీ క్లాసులు కూడా ఇంకా వినాలి, మీ అనుభవాలు ఇంకా వినాలనిపిస్తుంది. మీ స్థితి, మీ మాటలు అవి ఎంత నేర్పిస్తున్నాయో తెలియదు. మేము పత్రి సారు లేనప్పుడే నేను కనెక్ట్ అయ్యాను 2 ఇయర్స్ నుంచి. ఆ శక్తి, ఆ ఎనర్జీ నా లైఫ్ లో నేను ఫీల్ అవుతున్నాను. అనంతమైన శక్తి అన్నమాట. అయ్యా. ఒక నాలో నాకు తెలియని అద్భుతాలు జరుగుతున్నాయి అన్నమాట. ఎంతో మందికి నేను విలేజెస్ లో కూడా నేర్పించాను. ఆ పత్రి గారి అయ్యా. శక్తి
నడిపిస్తుంది అనమాట. ఇక్కడ చేస్తున్నది నేను కాదు, చేయిస్తున్నారు. అతని పవర్ ఏంటో వెళ్ళిపోయాక ఇంకా పెరిగింది అనమాట. ఏ ఏ సంస్థ అయినా గురువు గారు ఉన్నంత వరకే విలువిస్తారు, తరువాత లేదు. కానీ ఇది ఒక శక్తి అన్నమాట. కాబట్టి ఇంత ముందుకు నడుస్తుంది. మీలాంటి శిష్యులు తెలిపారు. చాలా అద్భుతంగా ఉంది సార్. మీ మాటలైతే ఒక్కొక్కటి ఆ కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నట్లు అనిపించింది అనమాట. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతం. థ్యాంక్స్ అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ నేను సార్. చెప్పలేదు, నేనెవరిని తల్లి, మీ ఆశీస్సుల యొక్క ఫలం నా నోట్లోంచి వస్తుంది. ఇలాంటి లేదు లేదు, పెద్దలు ఇక్కడ అందరి మీద వయసుతో సంబంధం లేదు. ఆ జూమ్ లో ఉన్న వారు ఆశీస్సుల యొక్క ప్రభావం చేతే మన నోట్లోంచి భగవంతుడు కొలుస్తాడు. మనం లేదు, నిమిత్తం పవర్ వల్ల ఎంతమందిని కనెక్ట్ అవ్వగలుగుతున్నామో, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోగలుగుతున్నామో. చాలా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీజీ ఆశీస్సులు గొప్పవేడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే బాబు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు ఇందు గారు. థ్యాంక్ యూ సార్. సార్ Thanks ఇక్కడ అమ్మ. చిన్న మాట నమస్తే. క్లారిఫికేషన్ ఇవ్వండి. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అని సార్ ఒకటి చెప్పారన్నారు. అది మరొక్కసారి ప్లీజ్ రిపీట్ చేయండి. అమ్మా జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అని చెప్పారు. పత్రి సార్ అవును. చెప్పారన్నారు. సో ఆ ఒక్క మాట ప్లీజ్ రిపీట్ చేయండి మళ్ళీ. జ్ఞానికి ఏ విషయమైనా సరే వెంటనే నీటి మీద అక్షరం, నీటి మీద ఏదైనా రాస్తే ఏమైనా ఎంత బేగా చెరిగిపోద్ది? క్షణాల్లో. జ్ఞానికి అలాగ ఉంటుందట. అజ్ఞానికి పుస్తకం మీద రాసినా అర్థం కాదు. నువ్వు తిట్టావు అనుకో, ఉమ్, ఇవాళ తిట్టావు, రేపు తిట్టలేదు కదా, రేపు దాకా ఉమ్. మోసుకెళ్దాం. ఉమ్, ఇంకో నిమిషం తర్వాత నువ్వు తిట్టలేదు కదా. ఇప్పుడు నన్ను టీవీ జూమ్ లో తిట్టావు అనుకో, ఉపమానాన్ని చెప్తున్నాను, ఉమ్, ఉమ్, తిట్టిన 5 నిమిషాలు అయిపోయిన తర్వాత అది ఉందా? ఉమ్, లేనిదెందుకు మళ్ళీ మోసు తిరగడం? నేను క్లాస్ చెప్పాను, ఇంకొక 5 నిమిషాల తర్వాత క్లాస్ ఉందండి, నేను క్లాస్ ఆహా. చెప్పాను విషయం మర్చిపోవాలి అంటే. ఉమ్. అర్థమైందా? అది అది నేను వాస్తవ నేను స్థితిలోకి పాయింట్ అడుగుదాం అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఒకసారి బాగున్నావు అనుకున్నాను అనమాట అప్పుడే. దాన్ని మోసిపోయేవాడిని అజ్ఞాని అంటారు, వదిలించుకున్నవాడిని జ్ఞాని అంటారు, అంతే తేడా. ఓకే, బాగుంది. మోసుకుపోయే చిన్నప్పటి వాళ్ళని నుంచి అదే అజ్ఞాని మోసి అంటారు. తిరుగుతాం. అంచేత ఏమవుతుంది, మనకి ఒక ఈగో ఫామ్ అయింది. అహానికి ఆకారం వస్తే అహంకారం అమ్మా. అహానికి ఆ, నీ ఆకారం ఉనికికి వస్తే ఒక ఆకారం అహంకారం. వచ్చింది అనుకో, జ్ఞాని అంటే ఆకారం వచ్చింది, అజ్ఞాని అన్న ఆకారం వచ్చింది, బుద్ధైనోడు అన్న ఆకారం వచ్చింది, బుద్ధిహీనుడు అన్న ఆకారం వచ్చింది. ఉమ్, అహానికి ఆకారం వస్తే అహంకారం. ఉమ్, ఆ అహంకారాన్ని తొలగించుకుంటే నువ్వే భగవంతుడు, నీలోనే కనపడుతుంది. అది ఉంటే కనుక నీ దగ్గర ఉన్నప్పటికీ ఉమ్, అర్థం బాగుంది, నీ దగ్గర మంచి అర్థం, దాన్ని మసిపెట్టింది, ఉమ్, అది తుడిసేస్తే కనపడదు. నీవు అహంకారం ఉన్న దాన్ని తుడిసేస్తే, ఆకారాన్ని తుడిసేస్తే నీలోనే కనపడదు నీ దివ్యత్వం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉమ్, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడో లేదు, నీ లోపల ఉంది, ఉమ్. అనుగ్రహించాలంటే. తుడిసే ఏది అడ్డొచ్చిందో తుడిసే. అందరూ అంటున్నారు అంతా రామమయం అని, నేను రాముడు కాదు, ఎందుకు కాదు అని తలుచుకోవాలి కదా. నీలో రాముడు నువ్వు చూడాలి కదా. అంతా రామమయం, జగమంతా రామమయం అంటాం. మరి నాలో రాముడు ఎక్కడ ఉన్నాడని ఒకసారి ఎతకాలి కదా. ఎతకాలంటే ఏం చేయాలి? రాముడు కాందేదో తీసేయి. ఉమ్, రాముడిని ఎతకడం కష్టం. అంచేత రాముడు కాదు అని ఎవరు చెప్తున్నారు, ఆయన తీసేయి, రాముడు కనపడతాడు. సింపుల్ అది. ఇదే ఋషులు అందరూ చేశారు. మేము కూడా మీలాంటి వాళ్ళు పెద్దలు మహాత్ములు చెప్పడం వల్ల అదే పని చేసాం. అంచేత హాయిగా ఉంది. అయ్యో. శాంతి మేము పోదు, తెలుసుకుంటున్నాం సార్ మీ ద్వారా ఇప్పుడు. శాంతి పోదు, అప్పుడు అశాంతి రాదు. ఏం రాదు? అశాంతి అంటే ఫీలింగ్, అశాంతి భావ ఉద్రిక్తతలు అంటారు కదా. ఉమ్, ఫీలింగ్స్ అంటే భావ ఉద్రిక్తతలు. మనం పొగిడినప్పుడు భావోద్రేకం వస్తుంది, తిట్టినప్పుడు కూడా భావోద్రేకం వస్తుంది. ఆ ఉద్రిక్తత రాదు, ప్లెజెంట్ గా ఉండడం వస్తుంది. ఉమ్, yes sir. ఒడ్డునే ఉంటాయి సముద్రానికి కెరటాలు. సముద్ర మధ్యంలో ఎలా ఉండదో అలాగే హృదయంలో ఎప్పుడైతే శాంతి అయిపోయిందో, ఖాళీ గొల్ల అయిపోయిందో, ప్రశాంతత ఎక్కడికే పోదు. అదే నిత్య జ్ఞాన స్థితి, అదే నిత్య జ్ఞాన స్థితి. ఉమ్, ప్రతినిధి చెప్తారు కదా, నిత్య జ్ఞాన స్థితి ఏంటి? ప్రశాంతత.
ఉమ్, నిత్య జ్ఞాన స్థితి ఆ ప్రశాంతతలో ఉండడమే. ఆ ప్రశాంతతలోంచే వస్తుంది ఎనర్జీ దివ్యశక్తి. ఉమ్, ఎందులోంచి ఉమ్. వస్తుంది? ప్రశాంతతలో మానసిక నుంచి. ప్రశాంతత నుంచే పడుతుంది అది. మనం ఎక్కడి నుంచో డబ్బుల్లోంచో లేకపోతే అందరూ చెప్పి టప్పట్లు కొట్టడం వలనో లేకపోతే ఎవరో పోగొట్టడం వలన వస్తుంది అనుకుంటాం. ఉమ్, దాని వలన ఏమి రాదు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అది ఉమ్, సుఖం లేనివి. ఉమ్, ఈ శాంతి వల్లనే దివ్యశక్తి వస్తుంది. కృష్ణుడికి ఎలాగో వచ్చింది. ఉమ్, అంచేత ఆయన ఫ్లూట్ వాయించేటప్పుడు పశువులు కూడా ధ్యానం చేసి, మనుషులు ఉమ్, కాదు, పశువులు పశుపక్షాదులు కూడా ధ్యానంలో ఉండేవి. ఓ తన్మయత్వంలో ఉండేవి. ఉమ్. తర్వాత ఈ Yes. యుగంలో 3G ఫ్లూట్ వాయిస్తే మనం అంతా తన్మయత్వం అనుకోవడం. అవును. ఇంకా నిజం. అప్పటి నుంచి జన్మలు ఎత్తుకుని వస్తారా కృష్ణుడి కాలం నుంచి మీరు, ఇంకా ఉమ్. ఎన్నాళ్ళు ఎత్తుతారని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫ్లూట్ వాయించారు. మూడోసారి వాయించారు, మనమే నేర్చుకోవాలి. అర్థమైందా తల్లి? అవును. అవును. ఒకసారి కృష్ణుడి టైంలో వాయించాడు, తర్వాత పత్రిజీ టైంలో వచ్చి మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ఇంక ఈ మాట తన్మయత్వంలో ఉండాలి మనం. తనువుని మనసుని మర్చిపోయి హాయిగా ఉండాలి. తన్మయత్వం అంటే అది. ఆ స్థితిని నిలబెట్టుకో. Yes. అప్పుడే పత్రిజీ యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించిన వాళ్ళం అవుతాం, వారి బిడ్డలం అవుతాం. ఉమ్. అర్థమైందన్న? ఉమ్. చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ మీ యూ సార్. ఆ థ్యాంక్ యూ. ప్యానల్లో మీకు ఉన్న కూడా. వారందరికీ, నీకు అందరికీ నా నమస్కృతులు తెలియజేసుకుంటున్నాను. Yes, sir. మీరందరూ థ్యాంక్ యూ కూడా సార్. వేల మందిని ఉద్ధరింపజేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరూ థ్యాంక్ యూ. ఉద్ధరించబడతారు గ్యారంటీగా మీలాంటి వాళ్ళ వల్ల. సరే, సెలవు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అరుణ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కనుక సో మీలాంటి వారి సజ్జన సాంగత్యం మాకు కలిగేలా ఈ రోజు చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ గారికి కూడా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ వీక్షించారు, యూ. వీక్షించబోతున్న వారికి కూడా సో ఈ అనుభవ జ్ఞానం ఎంతో ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. సో ఏంటంటే తెలుసును కదండి, చెప్పారు ఇప్పుడు సార్ ఒక మాట చెప్పారు. ఏంటంటే పత్రిజీని అర్థం చేసుకోవాలంటే కొన్నేళ్ళు జన్మ తపస్సులు కావాలి అని చెప్పేసి. సో అందుకే ఈ కార్యక్రమానికి ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ టైటిల్ ని, ఈ కాన్సెప్ట్ ని తీసుకొని రావడం జరుగుతూ వస్తుంది. అందుకే మాస్టర్స్ అంటే సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించబడుతూ వస్తుంది. అర్థమైంది కదూ అని ఆశిస్తూ సో థ్యాంక్ యూ సో మచ్. రేపు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందుకంటే ముందుగా ఈ ఛానల్ ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో ఇంకా ఇంకా మీ ముందుంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. ఎందుకంటే అలా మీ అభిప్రాయాన్ని తెలియచేయడం ద్వారా మాకు ఎంతో ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళని అవుతారు కనుక. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.